హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఈయన పేరు, ఆయన కంపెనీ పేరు ఎప్పుడు వినబడుతూనే ఉంటుంది. ఎస్, ఆయనే డాక్టర్ లయన్ కిరణ్. సుచిర్ ఇండియా స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఉన్న క్యాపిటల్ ఓన్లీ 8 lakhs. 8 lakhs తోటి ఒక 11 acres ల్యాండ్కి అడ్వాన్స్ ఇచ్చాను. ఐ సోల్డ్ ఇట్ ఇన్ సింగిల్ డే. సింగిల్ డే కూడా అనకూడదు. యాక్చువల్ చెప్పాలంటే మార్నింగ్ నేను 9:30కి లాంచ్ చేశాను, 11:30కి అమ్మేశాను. 2 hours. 2 hours అమ్మేశాను. హౌ సార్ కోకాపేటలో 100 acre 100 కోట్లు పెట్టి కొంటారు అని న్యూస్లో ఏంటి? ఇట్స్ అన్ ఇల్యూజన్ అండి. అంటే మనకు అది చాలా కలర్ఫుల్గా కనపడుతున్నటువంటిది. రేపు పొద్దున నేను ఒక ఈఎంఐ కట్టుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి రెంటల్ ఎంతవరకు వస్తుంది? గచ్చిబౌలి లాంటి ప్లేస్లో లేకపోతే లైక్ కోకాపేట లాంటి ప్లేస్లో ఇదేదో మనం ఒక హైప్ చేసేసి అసలు కోట్లు పెట్టి కొనుక్కున్న ప్లేస్లో ఆక్సిజన్ అది అలాంటివి కొనుక్కుంటున్నాం. అదే ఆల్రెడీ ఒక 3 కోట్లు 4 కోట్లు పెట్టి అక్కడ దిగితే రేపు వచ్చే జబ్బులు ఎలాంటి అంటే పక్కన హాస్పిటల్స్కే అంతే. పక్కన హాస్పిటల్ ఎక్కువ వస్తుంది. అదే పార్కులు. మై లైఫ్ ఈజ్ అ రోలర్ కోస్టర్ రైడ్. బయటికి కనపడినంత గ్లామర్ కాదు. అంటే నిద్రలేని రాత్రులు నేను ఎన్ని గడిపాను, ఎంత మెంటల్ స్ట్రెస్లో అనుభవించాము, ఎన్ని రోజులు డార్క్ రూమ్లో కూర్చొని నేను గంటలు నాకు నేను అదయ్యాను. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ గురించి చెప్పాలంటే కొన్ని గంటలు అవుతుంది. ఆ టైంలో చాలా రూమ్ల నిండా నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఓకే. బట్ ₹1,00,000 కాదు కదా, ₹10,000 ఉండకపోయాయి. కార్ రిపేర్కి పంపించాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి రకరకాల ఎవరన్నా డ్రాప్ పికప్లు చేయించుకుని వాళ్ళు పెట్టుకున్నాం. టుడే ఐ హ్యావ్ 12 crores కార్లు ఉంటాయి, 5 crores కార్లు ఉంటాయి, లాంబోర్గినీలు, రోల్స్ రాయిస్లు అని. ఫస్ట్ నుంచి నా లైఫ్ నేను అట్లా ఎంజాయ్ చేశాను. బయటికి పడనీయాలి. ఒక దగ్గర నేను 1000 acres సింగిల్ బిట్ ఉంది. నాకు సింగిల్ బిట్ మొత్తానికి కాంపౌండ్ వాల్ ఉంది. కొత్తగల్తో 36 kilometers ఏమో అవుతుంది అనుకుంటా మొత్తం. ఒక సినిమాకి, వెబ్ సిరీస్కి బిహైండ్ ద కెమెరా ఎంతమంది వర్క్ చేస్తారో మీ అందరికీ బాగా తెలుసు. అలానే ఈ పాడ్కాస్ట్కి కూడా మా టీం చాలా కష్టపడుతున్నాం. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 98% ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి ఇంటర్వ్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి కష్టపడతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రివెంట్ విత్ విశ్వ ఛానల్. ఇది మీ ఛానల్, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మై ప్లేజర్. అంటే నేను ఒక 3-4 days నుంచి ఒక మీ ఇంటర్వ్యూస్ ఒక మోర్ దెన్ 15 views ఉంటా. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటర్వ్యూ వాట్ ఎవర్ దే కవర్డ్, నాకు అనిపించింది ఏంటంటే నేను ఐ వాంట్ టు షో డిఫరెంట్ లయన్ కిరణ్ గారి డైమెన్షన్ చూపించాలనేది. అండ్ ఇట్స్ సో ఇన్స్పైర్డ్. అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. మీరు వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సేల్స్ మ్యాన్గా స్టార్ట్ అయ్యారు. మీ జాబే అక్కడ స్టార్ట్ అయింది. ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫ్రమ్ పాస్ట్, ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ అవ్వచ్చు, బిఫోర్ అవ్వచ్చు, ఈ సేల్స్ మ్యాన్గా ఎన్ని లక్షల మంది ఉన్నారంటే సిటీలో, మీరు చెప్పే ప్రతి వర్డ్ వాళ్ళకి ఇన్స్పైరింగ్ అనిపించాలి. ఐ వాంట్ దిస్ డైమెన్షన్ ఆఫ్ లయన్ కిరణ్ గారు. బికాస్ ఆఫ్ నాట్ రెగ్యులర్ కిరణ్ గారు. అందరూ రెగ్యులర్ కిరణ్ గారు అందరూ అడుగుతూనే ఉన్నారు. చాలామంది సార్, యూత్ ఎస్పెషల్లీ, వాళ్ళకి రియల్ ఎస్టేట్ మీద ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే నేను గ్రో అవ్వగలను. మీరే ఎగ్జాంపుల్. యూ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక సేల్స్ మ్యాన్గా, బికాస్ ఆఫ్ నాకు తెలుసు. బట్ సంథింగ్ ఎల్స్, సేల్స్ మ్యాన్ నుంచి ఎంత స్ట్రగుల్ అయ్యి, ఎంత డెడికేషన్ ఉండి దాని మీద ఫోకస్ చేస్తే యు ఆర్ ద వన్. నా ముందు కూర్చున్న వ్యక్తి ఈరోజు. అలాంటి చాలా సేల్స్మెన్స్ మీ దగ్గరికి వచ్చిన సేల్స్మెన్స్ని, మార్కెటింగ్ పర్సన్స్ని ఎలా వాళ్ళని, హౌ యూ ట్రైన్ దెమ్? అంటే ఇక్కడ బేసిక్గా పర్సనల్గా నా దగ్గర నుంచి మొదలుపెట్టి నేను వాళ్ళ కోసం వెళ్తానండి. నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్కి ఇంత ప్రొపగండా లేదు, ఇంత పబ్లిసిటీ లేదు. సో అది చాలా వింత సబ్జెక్ట్. ఆ రోజులలో హైదరాబాద్కి అసలు ఎందుకు, నేను వరంగల్లో మార్కెటింగ్ చేశాను. క్వశ్చన్, మేము హైదరాబాద్కి వచ్చి ఏం చేస్తాం? ఇప్పుడు మాకు హైదరాబాదే కావాలి, హైదరాబాద్కే పోతాం కదా అనేది క్లారిటీ ఇప్పుడు చాలామందికి ఉంది. అర్బన్ మైగ్రేషన్ అనేది ఇట్స్ ప్లేయింగ్ ఏ రోల్ నౌ. బట్ దోస్ డేస్ ఏం చేస్తామా, మాకు ఎవడున్నాడు హైదరాబాద్లో, ఏం చేస్తాము, అక్కడెక్కడో హయత్నగర్ అంటున్నావు, అది ఎప్పుడు నేను చూడనే లేదు. అక్కడేదో కుక్కడపల్లి అక్కడెక్కడో అంటున్నావు, అసలు మేము అటు పోయిందే లేదు. అక్కడ అన్ని కబ్జాలు ఉంటాయి రైట్, ఇలాంటివన్నీ ఉండేది. సో అక్కడ ఆ పర్సనల్ అటెన్షన్ నీడ్ క్రియేట్ చేయడము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము, వాళ్ళ వైపు వాళ్లకు
తెలియకుండానే వాళ్ళకు చాలా చక్కగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ లోపల ఇంకల్కేట్ చేసి వాళ్ళను ఏదో రకమైన మొహమాట పెట్టో లేకుంటే వాళ్ళకు కొంచెం కన్విన్స్ చేసో లేకపోతే వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ అంటే తెలిసిన వాళ్ళు తీసుకున్నారు అంటే ఫస్ట్ ఒకళ్ళు మొదలుపెట్టి మిగతా వాళ్ళతో చేసో అలా మనం సేల్ చేసుకుంటూ వచ్చే రోజుల నుండి అక్కడ నుండి ఇక్కడ తీసుకురావాలంటే కూడా వచ్చే వారం చూద్దాంలే, నెసిటీ కాదు కదా, ఎప్పుడో చూద్దాంలే, ఇప్పుడు అన్ని డబ్బులు అక్కడ తీసుకుపోయి ఎందుకు పెట్టుకోవాలి. దీని నుండి అక్కడ నుండి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలన్నింటిలోకి వచ్చాను. నేను పర్సనల్గా నేను స్టార్ట్ చేసిందంతా నా ఓన్ కాంటాక్ట్స్లో చేశానండి. ఓకే. నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ ఫస్ట్ వీళ్ళని నేను క్యాప్చర్ చేశాను. ఎందుకంటే నేను కొత్త వాళ్ళని ఎవరినైనా కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నప్పుడు అది లేమన్ అంటే నేను కొత్త మనిషిగా పోయినప్పుడు నన్ను నమ్మాలన్నా నా దానికి ఉండదు. ఇక్కడ నేను 1 2 3 ఉండదు, అక్కడ 1 2 3 అనేది నేను తెలుసు, 4 5 6 అనేది నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఆ తర్వాత నీట్ క్రియేట్ చేయడం అనేది 8 9 10లో నేను క్లోజ్ చేస్తాను. సో ఈ స్టెప్ రావాలి అని అంటే నేను ఫస్ట్ నాకు ఉన్నటువంటి సర్కిల్ మాత్రమే నేను వాడుకున్నాను అక్కడ. సో జనరల్గా చెప్తుంటుంటాను నేను, మనం ఏదైనా అంటే ఎక్కడ దొరుకుతారండి వీళ్ళు, ఎవరిని పట్టుకోవాలి అంటే మీ ఇంట్లో నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది, నువ్వు కాంటాక్ట్లన్నీ రాయి, ఎవరెవరికి ఇస్తావు, తెలిసిన వాడికి తెలియని వాడికి మీ స్ట్రీట్లో ఉన్న వాడికి ఎత్తుక్కొని ఒక 500 1000 మందికి కార్డులన్నీ రాసి పంపిస్తాం. ఓకే. ఎందుకంటే వి వాంటెడ్ మనకున్న ట్రెడిషన్ ఏంటి, ఎంతమంది వస్తే అంత గొప్ప. అవును. సో ఇక్కడ కూడా నీకు ఎంతమంది తెలుసు అనేది నీ గొప్ప, నువ్వు ఫస్ట్ రాసుకో. నువ్వు ఫస్ట్ అంతమందికి నీ పేరైతే తెలుసు, పేరు తెలియకపోయినా ఓహో ఫలానా వాళ్ళ తాలూకా, వాళ్ళ బ్రదరా నువ్వు, మా అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్వా. ఓకే. సో అలా నీకు తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ నీకు హుక్ చేస్తాం, యాంకరింగ్ అంటారు. యాంకరింగ్ చేసుకోగలుగుతావు నువ్వు ఫస్ట్. అంటే నీకు ఆ రిసెప్షన్ దొరుకుతుంది, రైట్. నీ కలవడానికి కనీసం నీకు ఒక ఎంట్రీ దొరుకుతుంది అక్కడ, రైట్. అది ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అది. సో అక్కడ నుండి అలా బిల్డ్ చేసి మెల్లగా నేను నా సర్కిల్ చేస్తూ అందులో నుండే నేను మార్కెటింగ్ వాళ్ళని తీసుకొచ్చుకున్నాను. నేను నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను, నా క్లాస్మేట్స్ని తీసుకొచ్చాను. లేదా నేను అక్కడ ఎల్ఐసిలో నేను పనిచేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఎల్ఐసి డివోలు ఉంటే రిజైన్ చేయించి పట్టుకొచ్చాను కొంతమందిని. సో అలా మెల్లమెల్లగా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఆ తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు ద డిఫరెంట్ ప్లేసెస్. అక్కడ లోకల్ రిక్రూట్మెంట్ కోసము అక్కడే ఉండి 3-4 days లోకలైజ్ అయిపోయి గోదావరికి అని వెళ్ళాను అనుకోండి, వచ్చిన రూమ్ తీసుకొని హోటల్లో ఫ్రెండ్స్ అందరు ఇళ్ళలోకి తిరిగి మీకు ఇక్కడ ఎవరికి కొంచెం ఫేస్ వాల్యూ ఉంది, ఎవరు చెప్తే 10 మంది వింటారు ఇక్కడ. సో స్వీట్ స్టాప్ దగ్గర లేకుంటే హోటల్స్ దగ్గర కోసం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మోతబరిలాగా ఉన్న వాళ్ళు ఎవరు, సో ఎవరి ఫ్యామిలీకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ ఫ్యామిలీ నుంచే నేను ఎవరినైనా తెచ్చుకోవచ్చా అంటే ఇవన్నీ కూడా రూట్స్ ఎత్తుకోవడం ఇక్కడ అంతా కూడా. రైట్. సో దట్స్ వాట్ ఎనీ ఎంఎన్సీ ఇప్పుడు ఎవరన్నా ఏదైనా చేయాలనుకున్నప్పుడు లోకలైజర్లో స్ట్రాంగ్ ఎవడున్నాడు వాడికి పట్టుకుంటే అతను 10 మందికి ఎవరికి పరిచయం ఉన్నారో అని పట్టుకుంటారు వాళ్ళు. సో సిమిలర్ యాక్టివిటీ ఇక్కడ చేశాను. సో కమింగ్ టు మై టీమ్, నేను వాళ్ళ లోపల ఫస్ట్ చూసేది ఏంటి, ఎవరన్నా వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు 2-3 నిమిషాలలో చూస్తానండి. నేను వాళ్ళకి ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉన్నారనుకోండి, కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే మా అమ్మ నాన్న ఉన్నారు, మా వైఫ్ పని చేసుకుంటుంది, నాకు రెంటల్ వస్తుంది, అది ఉన్నా కూడా ఆలోచించే వాళ్ళు ఒక 20% ఉంటారు. అవన్నీ కంఫర్ట్ జోన్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ఉన్నాక రిస్క్ ఎందుకు లైఫ్లో అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఆ రేజింగ్ పాత్లో ఉండి కొంచెము ఓపెన్గా అంటే ఇంట్రావర్ట్స్ ఈ ఇండస్ట్రీలో పనికిరారు, కొంచెం కష్టం, ఎక్స్ట్రావర్ట్ అయ్యి ఉండాలి, కొద్దిగా మాట్లాడాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం, మన ప్రోడక్ట్ని సూట్ కేసులో పట్టుకొని వెళ్ళట్లేదు ఇక్కడ. రైట్. సో వీఆర్ జస్ట్ టేకింగ్ ఏ బ్రోచర్ ఆర్ అన్ అప్లికేషన్ ఆర్ మా మొబైల్లో ఉన్న ఒక డిజిటల్ విజువల్ను దాన్ని తీసుకెళ్ళి వాళ్ళని మనం చూపించడానికి ట్రై చేస్తున్నాం. ఆ తర్వాత సైట్కి తీసుకెళ్ళిన అక్కడ ఏముంటుంది, మట్టి. ప్లాట్ అంటే మట్టి ఉంటుంది, మట్టి 4 రాళ్ళు కనపడతాయి, రోడ్లు కనపడతాయి, అది ఆ రోడ్లు వాళ్ళ ఇంటి ముందు కూడా ఒక రోడ్డు ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళను ఆ విజువల్ జర్నీలోకి మనం ఎలా తీసుకెళ్ళాలి అనే దానికి వాళ్ళకు ఉండేటువంటి ఆ అపోజిట్ పర్సన్ను ఒక 5 నిమిషాలు మాట్లాడి అట్రాక్ట్ చేయగలుగుతాడా, ఇలా కాంటాక్ట్లోకి తీసుకురాగలుగుతాడా అతను. సో అది ఫస్ట్ ఉంది అని అంటే వాళ్ళకి ఫస్ట్ నీడ్స్ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఏంటి బాబు ఏం చేస్తుంటావు నువ్వు, ఏముంది, ఎంత ఉంది, లాస్ట్ 2-3 yearsలో నీ ఇన్కమ్ ఎంత, నీకు ఎక్స్పెండిచర్ ఎంత, నీకు అసలు ఉందా, నీకు ఏమన్నా లాంగ్ విటిన్ ఎక్కడ ఉందాం అనుకుంటా, ఫర్గెట్ అబౌట్ రియల్ ఎస్టేట్ ఉండాలి, మనం ఫ్రెండ్స్గా మాట్లాడుకుందాం, ఎక్కడ ఉందాం అనుకుంటున్నావు, ఏముంది సార్ నాకు మంత్లీ ఒక 25 వస్తే చాలు, 30 వస్తే చాలు, అంతకంటే ఎక్కువ వద్దా. కొంతమంది అంటారు కాదు సార్ నాకు ఇలా కావాలనుకుంటున్నాను,
సో అంటే నీకున్నటువంటి మైల్ స్టోన్స్ ఏం పెట్టుకుంటున్నావు, నీ రోడ్ పాత్ ఎట్లా పెట్టుకుంటున్నావు, నీకు కంఫర్ట్ జోన్ వచ్చి నేను ఇంతకంటే ఎక్కువ పోను అని అన్నప్పుడు మార్నింగ్ వాడు 9:30 10 o'clock లైవ్ స్టార్ట్ చేస్తాడు, 6:30 క్లోజ్ చేస్తాడు. నేను ఏమంటానంటే రియల్ ఎస్టేట్లో లాంటి చోట్లలో ఇదే కాదు, ఎక్కడైనా ఉండాలనుకున్నప్పుడు నీకు పాత రోజులలో మనం బ్రహ్మముహూర్తం అని అంటాం. ఇక్కడ కూడా ఏంటంటే మార్నింగ్ 5:30 6 o'clock లోపల యూ షుడ్ బి అవుట్ అండి. మధ్యాహ్నం అంతా మీరు ఇంట్లో పడుకోండి, మధ్యాహ్నం అంతా యూ బీ కంఫర్టబుల్ ఎట్ యువర్ హోమ్. మార్నింగ్ మనుషులు దొరికేది మార్నింగే అండ్ ఈవినింగ్ 4:35 నుంచి మళ్ళీ 9:30 10 దాకా. ఈ రోజుల్లో ఎవడు 11 o'clock ముందు పడుకోవట్లేదు కాబట్టి 9:30 దాకా మీరు డిస్టర్బ్ చేయొచ్చు. మధ్యాహ్నం పూట వాళ్ళ యాక్టివిటీలో షాప్లో ఉన్నవాడు షాప్లో బిజీగా ఉంటే, ఆఫీస్లో ఉన్నవాడు ఆఫీస్లో బిజీ ఉంటే మీరు పోయి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఎంతవరకు వాళ్ళని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు, మీ స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది. సో దట్స్ ద క్యాచ్మెంట్ టైం. అది ఏ టైంలో మనం పట్టుకోవాలి, ఏ టైంలో వాళ్ళని మనం కొంచెం టైంలో మనం గ్రాప్ చేయొచ్చు. వాళ్ళు ఏదో బిజీ ఉన్నప్పుడు మీరు కాల్ చేస్తే ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు ఫోన్ పెట్టాయమ్మా ఏం పని లేదా, ఏదో మీటింగ్లో ఉన్నానమ్మా. సో యూఆర్ టచ్ బేసింగ్. వాళ్ళ తర్వాత రెండోసారి చేసినప్పుడు అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి రమ్మంటే రాదు అది వాళ్ళకి. సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళని పట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ రోడ్ మ్యాప్ ఏంటి, వాళ్ళ లోపల నిజంగా ఇది ఉంటే నీకు ఒకవేళ కనుక ఒక 2 years లోపల ఒక మంచి కారు, ఇల్లు అండ్ మంచి పొజిషన్, ఇవాళ నువ్వు వేసుకున్న బట్టల కంటే బెటర్గా నీ ఫ్రెండ్స్లో నీ రిలేటివ్స్లో నీకంటూ కొంచెం ఐడెంటిటీ ఉండాలనుకుంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళ దాకా అలాగే ఉంటావా, లేకుంటే ఒక 2-3 yearsలో ఉంటే ఆ 8 years టైంను కూడా తీసుకొచ్చి ఎనర్జీని తీసుకొచ్చి 2 yearsలో పడేస్తావా. సో అంటే మనం ఏమనుకుంటాము, ఎవ్రీ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1 lakh వస్తుంది పర్ మంత్, ఇయర్లీ 12 lakhs. సో 12 lakhs వస్తే అందులో నీకు సేవింగ్స్ ఎంత ఉన్నాయి, లెట్స్ సే వాట్ నేను 3 or 4 lakhs నాకు సేవింగ్స్ ఉన్నాయండి అని అనుకుంటాడు. సో నువ్వు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే నీకు ఒక 60-70 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోవాలంటే అప్పుడు ఏం చేయాలి, 10 ఏళ్ళు ఉండాలి, లేకపోతే ఒక 3 years 4 years తర్వాత మార్జిన్ మనీ కింద మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి. ఆ తర్వాత నుంచి నీ సేవింగ్స్ ఉండవు, అది ఈఎంఐ లేకపోతుంది. బాగుంది, కానీ 3 years దాకా నీకు అది పడుతుంది కదా రైట్, ఈ సేవింగ్స్ అంతా తీసుకొచ్చేసి. ఆ తర్వాత నువ్వు ఒక 15-20 ఏళ్ల పాటు మళ్ళీ దాన్ని ఈఎంఐలు కట్టుకోవాలి కదా. సో వాటన్నిటినీ నువ్వు వాటిని దీనికంటే ఒక 1 yearలో 12 lakhs బదులు నువ్వు ఒక 25 lakhs నీకు సంపాదించాలనుకున్నావు అనుకో, నీ ఎక్స్పెండిచర్ ఏమైనా పెరుగుతుందా, ఏం పెరగదు. బట్ లైఫ్ సేవింగ్స్ ఎంత ఉంటాయి, దాన్ని బిజినెస్ లాంగ్వేజ్లో ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. అంటే ఆ టైంను నువ్వు ముందు తెచ్చుకోవడం వల్ల నువ్వు దాన్ని మల్టీఫోల్డ్గా నువ్వు డెవలప్ అవ్వచ్చు. 27లో నువ్వు చేసేదాన్ని నువ్వు ఇవాళ చేసినప్పుడు 27లో పోయి అదే చేయవు నువ్వు, రైట్, 27కు 35 చేస్తావు ఎగ్జాక్ట్లీ, బికాస్ యు ఆర్ స్టిల్ డర్. మనం చేసేటువంటి మీరు ఒక 30-40 crores పెట్టి ఒక మూవీ తీసి సూపర్ డూపర్ హిట్ అయింది అనుకోండి, మీరు 100 crores మీకు ఆటోమేటిక్గా మీకు స్టామినా వచ్చేస్తుంది మీకు. ఎగ్జాక్ట్లీ, ఒక రోడ్డు వాడు 1 crore రోడ్ చేస్తే 2.5 crores క్రెడెన్షియల్ సర్టిఫికేట్ ఇస్తుంది గవర్నమెంట్, బికాజ్ యూ కెన్ డూ 2.5 times అని చెప్పేసి వాళ్ళు క్రెడెన్షియల్ సర్టిఫికేట్ ఇస్తుంది. సో ఈ క్రెడెన్షియల్ బిల్డ్ చేసుకోవడంలో మనం దాన్ని తీసుకొచ్చి ముందుకు కష్టపడితే ఫ్యామిలీని కొంచెం సాక్రిఫైస్ చేసిన టైంను, అంటే నేను 6:30కి ఇంటికి వెళ్ళి పిల్లలతోటే కలిసి భోజనం చేయాలంటే ఎండ్ ఆఫ్ ద డే మీ పిల్లల కోసమే కదా నువ్వు కష్టపడేది, వాళ్ళకే కదా. నీ ఏజ్ను నీకున్నటువంటి కెరీర్ను ఓన్లీ 1 life అనుకుంటే ఆ 1 lifeలో ఎన్ని లైఫ్స్ చూడాలనుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్. అది టెరిఫిక్ సార్. సార్ దీంట్లో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే చాలామందికి రియల్ ఎస్టేట్ డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ. మనం ఒక 10 మందిని రీచ్ అవుతాం, వాళ్ళు 10 మంది నో అంటారు, 11వాడు నో అంటాడు, 12వాడు నో అంటాడు. పాపం వీళ్ళు ఎక్కువ రిజెక్షన్స్ నోలే ఎక్కువ చూస్తారు. ఆల్ సే చూద్దాంలేమ్మా, కాదులేమ్మా, తర్వాత చూద్దాంలేమా. దీన్ని ఎలా సార్, లైక్ హౌ ఎ సేల్స్ పర్సన్ షుడ్ ఓవర్కమ్ దిస్ ఈజ్ అ వెరీ కామన్ థింగ్ అండి. ఇప్పుడు నేను ఫస్ట్ మీటింగ్లో ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ రాగానే చాలా ఇంట్రెస్ట్గా వచ్చేస్తారు మనుషులంతా, రైట్, చాలా ఎక్సైట్ అయిపోతారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ మేము ఇంకా ఇన్స్పైర్ అయిపోయినామండి అది అని అంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు పోయి టచ్ చేయగానే 10 మంది నో అన్నా, లేకుంటే ఎలా మాట్లాడాలో తెలియక అక్కడికి పోయిన తర్వాత ఆ నోను తీసుకోవడం అనేది వీళ్ళకి రాదండి. అంటే ఇక్కడ నేను నో తీసుకోవడం అంటే నోన్ తీసుకొని ముందుకెళ్ళాలని నేను అన్నాను. వాట్ ఈస్ దట్ హోంవర్క్ యూ ఆర్ డూయింగ్ అనేది నేను చెప్తాను. నేను ఫస్ట్ ఒక ప్రోడక్ట్కి ఒక మనిషిని మీరు పోయి టచ్ చేసే కంటే ముందు మీకు ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మీ ప్రోడక్ట్ నమ్మాలంటే వాళ్ళకి ఆపోజిట్ మీరు ఒక సౌండ్ చేసినప్పుడు దానికి వచ్చేటువంటి వైబ్స్ ఎలాంటివి ఉంటాయి అనేది మనకు పూర్తి అవగాహన ఉండాలి.
ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఒక టీచర్ ఎలా తీసుకుంటారు, ఒక డాక్టర్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఒక ఎంప్లాయీ ఎలా తీసుకుంటాడు, ఒక ఎంప్లాయర్ ఎలా తీసుకుంటాడు, ఒక హౌస్ వైఫ్ ఎలా దీన్ని తీసుకోగలుగుతుంది, ఏ టైంలో వాళ్ళని టచ్ చేయాలి, ఎలా వాళ్ళని మనం మాట్లాడాలి, ఏం మాట్లాడితే వాళ్ళకి లోపల ఉంటుంది, ఏం మాట్లాడుతూ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ను వాటిని మనం ఎలా తీసుకోవచ్చు, ఏం మాట్లాడుతూ వాళ్ళ లోపల క్యూరియాసిటీని డెవలప్ చేయాలి, డిమాండ్ని క్రియేట్ చేయాలి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరేదో సినిమా మీ గొడవలు మీ దాంట్లో ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది, ఓ పని చేద్దామే, నాకు నెక్స్ట్ సెప్టెంబర్లో నాది మూవీ రిలీజ్ ఉంది, నెక్స్ట్ డే నువ్వు వచ్చేసి తీసుకుంటా. సెప్టెంబర్ దాకా నేను ఉండడంటే కాదు కదా, సెప్టెంబర్కు అది హిట్ అవ్వచ్చు ఫట్ అవ్వచ్చు కదా, మళ్ళీ దానికి ఏం గ్యారంటీ ఉంటుంది. అప్పుడు వచ్చి మనం మాట్లాడలేం. హిట్ అయినంటే ఇంకో డైరెక్షన్లో ఉంటుంది, అప్పుడు 50-50 అనుకోవచ్చు కనీసం అన్నా. లేకపోతే ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఐ షుడ్ అండర్స్టాండ్, సార్ మీరు ఇదంతా ఉంది, బట్ యు ఆర్ ఫర్గెటింగ్ వన్ థింగ్. సో ఈ టైం ల్యాబ్స్ను మళ్ళీ మీరు కావాలనుకుంటే మీరు చేసుకుంటారా, మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారా మీరు? సో ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇవన్నీ సక్సెస్ అయ్యి ఇదన్నీ గొప్పగా అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఒక ఇల్లు లేదు, ఒక ప్లాట్ లేదు, ఏమీ లేదు అనేది మీకు చెప్తారండి. ఎంతమంది చెప్పరు కదా. పర్సనల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాం, మీరేమనుకోవద్దు అని చెబుతూనే ఈ టైంలో మీరు ఎన్నో ఖర్చులు ఉంటాయి. మీకు ఒక సెట్ వేస్తాము, తీస్తాము, లేదా యాజ్ మీరు డైరెక్టర్గా ఉంటారు, కొన్నిసార్లు ఉంటుంది వచ్చిన డబ్బులు తర్వాత మళ్ళీ కనపడవు. తీసి మీరు ఒక 20%, 30% అందరూ పెట్టుకుంటున్నారు కదా, మామూలు వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు కదా అని మనం ఏం చేయొచ్చు అంటే దానికంటే ముందు ఆ పర్సన్ మనం స్టడీ చేయాలి. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా, పెరిగిన పిల్లలు ఉన్నారా, కాలేజ్ పోయేవాళ్ళు ఉన్నారా, అంటే వాళ్ళని ఏ డైరెక్షన్లో వాళ్ళకి చెబితే వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. ఏ డైరెక్షన్లో వాళ్ళను నేను ఒక డాక్టర్ ఒక పేషెంట్ను ఎట్లయితే ఒక స్కాన్ చేసేసి చూస్తాడో ఇక్కడ కూడా మనం పోయే క్లయింట్కు ముందు హోంవర్క్ చేయాలి. రేపు పొద్దున్న రావయ్యా అంటారు, మార్నింగ్ 10 కాల్స్ చెప్తే 9 మంది ఎగ్గొడతారు. సండే నాడే సైట్స్ అంటారు. సండే నాడు 10 మందిలో 9 మంది స్విచ్ ఆఫ్ చేస్తారు, లేకపోతే మా ఇంట్లో చుట్టాలు వచ్చారు భోజనానికి అని అంటారు, లేకపోతే చూద్దామే ఇంకో గంటకి ఫోన్ చేయమని అంటారు. అంటే దిస్ ఇస్ లీస్ట్ ప్రయారిటీ. ఇది. ఈవెన్ హౌస్ కొనుక్కుందాం అనుకున్నా కూడా ఆడికి ఆ రోజున చాలా ఇదిగా ఉంటే తప్ప క్లయింట్ వెళ్ళి చూస్తాడు తప్ప సాధ్యమైనంతవరకు పోస్ట్ పోన్ చేసుకొని ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను, అదే సెట్ అవ్వట్లేదు అని అంటారు. ఎప్పుడు డిసైడ్ చేసుకోవాలనుకున్నా ఆ 5-10 నిమిషాలే. దీని గురించి ఏదో రీసెర్చ్ చేసేది లేదు, బుక్కులు రాసేది లేదు, స్క్రిప్ట్ రాసేది లేదు అనేది ఉండదు అక్కడ. సో ఎప్పుడైనా కూడా మనకు కావాల్సింది ఆ చెక్ లిస్ట్లో 5-6 పాయింట్లు చూసుకోవాలి. నా బడ్జెట్ షూట్ అవుతుందా, లొకేషన్ బాగుందా, బిల్డర్ మంచివాడా, ఇలాంటి కదా. ఇక్కడ కూడా మనం ఆ మనిషిని మనం ఎవరినైతే క్యాచ్ చేయాలనుకుంటామో ఆ 10 మందిలో నేను పోయే మనుషుల గురించి నేను పూర్తిగా అవగాహన ఉందా, నేను ఏ టైంలో వెళ్తున్నాను, అతని ఏజ్ ఎంత, అతని డెసిషన్ మేకర్ వస్తాడా రాడా, లేకుంటే అతను వచ్చి చూసిపోయి వైఫ్ అని అంటాడా. సో ఈ రకమైనటువంటి హోంవర్క్ అనేది మనం ప్రాపర్గా చేసుకున్నప్పుడు 10 మందిని మనం తీసుకెళ్ళచ్చు. నేను చాలాసార్లు చెప్తాను, సండే నాడు వచ్చిన తర్వాత రావట్లేదు సార్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్, తర్వాత అతను వచ్చి చూసి మళ్ళీ వైఫ్ను ఎవరినో తీసుకొస్తాను అన్నాడండి. అంటే యూ షుడ్ నో వాట్ ఆర్ ఆల్ ద అబ్జెక్షన్స్. యూనో అతని సైట్కి రావడానికి ఎలాంటి అబ్జెక్షన్స్ రావచ్చు, పోస్ట్పోన్ చేసి రాకుండా ఉండొచ్చు, వచ్చిన తర్వాత డెసిషన్స్ కోసం అని ఏవి ఆపొచ్చు. నచ్చలేదే, లొకేషన్ బాగాలేదు, సైజ్ చిన్నగా అయిపోయింది, పెద్దగా అయిపోయింది, బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది, ఇంతెందుకు ఉంది రేట్ ఇక్కడ, ఇది వాస్తు కొంచెం లేనట్టుంది, మా అబ్బాయి అక్కడ అమెరికాలో ఉన్నాడు, ఆయన వచ్చి చూస్తాడు, 2 నెలలు వస్తాడులే, వచ్చినాక తీసుకుంటాడు, లేదా మా పిల్లలకి ఒకసారి చూపించాలి. సో ఇది దీంట్లో క్యాష్ ఎంత ఇంకెంత వాటన్నిటికీ ఏమైనా డిస్కౌంట్లు ఇస్తారా మీరు? లేదు చూడు, నువ్వు పెద్ద 10,000 చెప్తున్నావు, నాకు 7,000కి ఇస్తే చెప్పు, అంతకంటే ఎక్కువ లేదు. అంటే ఇలాంటి ఒక 20-30 ఉంటాయండి. అంటే కామన్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్లీ యూనో నీడ్ టు బి అడ్రస్డ్ అబ్జెక్షన్స్ అని ఏవైతే ఉంటాయో దట్ వాటిని మనం ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రతి డాక్టర్ దగ్గర పోయినప్పుడు ప్రతి పేషెంట్ మీ దగ్గర నేను ఇది చూడలేనండి అని అన్నాడు కదా, జనరల్ ఫిజిషియన్ లాగా మీరు ఉన్నప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ అట్లీస్ట్ టెంపరీ దీనిలాగా మీకు అది వస్తుంది కదా. సో ఇఫ్ యు ఆర్ అన్ ఇంజనీర్, సేల్స్ ఇంజనీర్ అయితే లేదా సేల్స్ సైంటిస్ట్ అయితే మీరు యూ షుడ్ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యునో ద సేల్ క్లోజర్. ఆ క్లోజర్కు సంబంధించింది మనం ఎలాంటిది ఉండాలి, ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు, ఇలాంటి మనుషులు మనం ఇక్కడ డిస్కార్డ్ చేయొచ్చు, అతను ఆల్రెడీ బోల్డ్ నప్పులలో ఉన్నాడు కానీ ఏదో టైంపాస్గా నువ్వు ఏదో చెప్తే వస్తానంటున్నాడు, నీ టైం ఎందుకు వేస్ట్ కావాలి? కస్టమర్ టైం వేస్ట్ అయినా పర్లేదు, నీ టైం వేస్ట్ కావద్దంటాను నేను.
మేబీ ఇట్ ఈస్ అ లిటిల్ Right. హార్డ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఫ్యాక్ట్ అది. Fact. సి యూ షుడ్ థింక్ లైక్ ఎ సేల్స్ మ్యాన్ వెన్ యూ ఆర్ ఎ సేల్స్ పర్సన్. నీ పర్స్పెక్టివ్లో నువ్వు ఆ రోజున ఇద్దరు క్లయింట్స్ వస్తానన్నారండి, 12 o'clock నేను పోయి ఏం చేయాలి, వాళ్ళనా వీళ్ళనా ఇద్దరికి చెప్పేయమంటాను నేను. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు నో అనొచ్చు, ఆ తర్వాత ఎక్స్క్యూజ్ చెప్పొచ్చు మనం. సారీ సార్, కొంచెం నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, చిన్నప్పుడు చెప్పినట్టు టైర్ పంచర్ అయింది, లేకుంటే మైగ్రేన్ సడన్గా స్టార్ట్ అయిందని చెప్పి ఒక 2 hours తర్వాత తీసుకెళ్ళొచ్చు అని మళ్ళీ తీసుకెళ్ళొచ్చు. బట్ డోంట్ వేస్ట్ యువర్ టైం, బికాజ్ వీ హ్యావ్ ఓన్లీ 4 days ఇన్ అ వీక్. రైట్. 4 రోజులు, అందరికీ 30 రోజులు ఉంటే మీకు 4 సండేలు అంటారు కదా. సో ఏ బిజినెస్లో ఆ 4 రోజులే. ఇక్కడ కూడా ఏంటంటే నువ్వు సేల్స్లో ఉన్నప్పుడు నీకు క్లయింట్ అనే అతనికి సంబంధించిన 360 degrees అనాలిసిస్ మీ దగ్గర ఉంటే, అది ఎలాంటి వాడు, రంగు రుచి వాసన మీకు అతని అనాలిసిస్ ఉంటే, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు, నార్త్ ఇండియన్స్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు, ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ దగ్గర బ్యాంక్ లోన్కి వెళ్ళాలా, లేకుంటే వాళ్ళ దగ్గర కొంచెం కుషన్ ఉందా, ఆ కుషన్ ఉన్నప్పుడు మనం ఎలా పుష్ చేయొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పెయిన్స్ ఏంటి, వాళ్ళు మనకు చెప్పలేకపోయి ఏంటి, డబ్బులు లేకపోతే డబ్బులు లేవని చెప్పుకోరు కదా వాళ్ళు. లేని వాడిని మెల్లగా మనం ఎలా చెప్పాలి, మీకు ఆల్రెడీ కొన్ని ఉండొచ్చు సార్, కొంచెం టైట్గా ఉండొచ్చు అన్నప్పుడు అతను కొంచెం బయటపడతాడు. అంటే ఏది మాట్లాడుతూ వాళ్ళ నుంచి మాట్లాడించగలుగు చెప్పుకోవాలి. ఇది మనం ట్రైన్ చేయాలి, మనం నేర్చుకోవాలి. రైట్. ఒక అందుకే అంటాను నేను, లిటిల్ రీసెర్చ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్. హోంవర్క్ ఈజ్ అ మస్ట్ అండి. అప్పుడు మీ స్ట్రైక్ రేట్ మీకు తగ్గుతుంది. రెండోది, నెక్స్ట్ ఏం చేయాలంటే, ప్రతి కస్టమర్ సైట్ చూడగానే సార్ రేపు 2 రోజుల్లో చెప్పిస్తాను అన్నాడండి, లేదు అతను కాదన్నాడండి, దాన్ని మనం కూర్చోబెట్టారా, ఏం చెప్పుంటే బెటర్గా ఉండేది, ఎలా మాట్లాడుంటే బెటర్గా ఉండేది. అన్నీ బాగానే ఉన్నాయని బాగానే పెట్టేసే పక్కన ఏమిటి అన్నప్పుడు యూ నీడ్ టు డూ ఎ రీసెర్చ్, యూ నీడ్ టు డూ ఎ ప్రాపర్ ఆడిట్ ఆఫ్ యువర్ ప్రాసెస్. మీ ఆడిట్ చేసుకోగలగాలి. లేదు నాకు అది తీసుకొని ఉండాల్సింది, నేను ఇంకా ఏం చేసుకొని ఉంటే నేను తీసుకొని ఉండేవాడిని, ఏం చెప్పుంటే నేను చేసేవాడిని. సో దానికి రకరకాల మార్గాలు ఉంటాయి. ప్రతి కస్టమర్ ఈజ్ ఎ టీచర్, హీల్ కమ్ అండ్ టీచ్ యూ అండ్ గో అండి. సూపర్. వాళ్ళే నేర్పిస్తారు, వాళ్ళే మీకు నేర్పిపోతారండి. 10 మంది తర్వాత మీరు ఇంకేం నేర్చుకోలేకపోతే మీ జీవితంలో ఇంకేం నేర్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళని మీరు అడుగుతూ, అడ్డమైన క్వశ్చన్లు అడుగుతూ, మన టీచర్లు ఎట్లయితే మనం ఇరిటేట్ చేసి నేర్చుకుంటామో చిన్నప్పుడు, మీరు కూడా అలాగా వాళ్ళతోటి మీరు చెప్పించుకొని, కస్టమర్ అనేవాడు ఇలా ఉంటాడు, తీసుకునేవాడు ఇలా ఉంటాడు, తీసుకొనివాడు ఇలాంటి క్వశ్చన్లు అడిగి మనం వాళ్ళతో చేసుకోవచ్చు. ఇంకా కస్టమర్ పోతాడు, మీరు గ్యారంటీగా పోతాడు అనుకోండి, మీరు అడ్డమైన యూస్లెస్ క్వశ్చన్స్ అన్నీ అడిగి మీరు యూ ట్రై టు ఎంపవర్ యువర్ సెల్ఫ్. రైట్. సార్ ఎందుకంటారండి, ఎందుకు కొనకూడదండి మీరు, అది ఇదని మీరు అడగండి. సో దాట్ ఇట్ విల్ బ్రష్ అప్ యువర్ ఇంటర్నల్ ఆ బ్లంట్గా ఉన్న వాటి అన్నింటినీ మీరు ఫ్రెషన్ చేసుకోవచ్చు, ఐ మీన్ షార్పెన్ చేసుకోవచ్చు. సార్ నాకు మీరు చెప్పే దాంట్లో చాలామందికి మేబీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయి దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జాబ్స్ కానీ ఇవి లేకపోవడం కానీ, లేదా ఇన్ఫ్లేషన్ వల్ల, లేకపోతే ఈ బికాస్ ఆఫ్ సో మెనీ ఇంత వ్యాస్ట్ దాంట్లో జాబ్స్ దొరకపోవడంలో కూడా చాలామంది యూత్ సార్, వాళ్ళకి ఆంటర్ప్రినర్స్గా దే వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. చాలామందికి జాబ్స్ చేయడం ఇష్టం లేదు, నేను బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? With a folded hand, I am telling you, please don't try to make your kid as an employee mentality తోటి. ఎంప్లాయీగా అనేది ఈయనొకడిని చదివించాము, ఇదేదో చేసాము, ఏదో ఉద్యోగం చేసుకుంటే మా పని అయింది అనేది వద్దండి. ఆ రోబోటిక్గా మీరు ఆలోచించవద్దు. మీరు మంచి పేరెంట్స్ అయితే ఈ దేశానికి మనం నా కొడుకులో కూడా ఒక టాలెంట్ ఉంది అని మీరు నమ్ముతూనే మీరు వాళ్ళ జీవితాన్ని మమ్ము చేస్తున్నారు. మీరు ఒకవైపు మీ మా వాడు ఇల్లండి అలాంటి గొప్ప చెప్పుకుంటారు, కానీ చిన్న సపోర్ట్ సిస్టమ్, ఫైనాన్షియల్గా చేయకపోయినా మోరల్గా కాదురా నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఆలోచించు, నీతో పాటు నేను కూర్చొని మనం మాట్లాడదాం, మాకు అర్థం కాకపోయినా మేము వినడానికన్నా ప్రయత్నం చేస్తాం అనే ఒక రెగ్యులర్ ఎంప్లాయీ యాటిట్యూడ్ నుంచి ఎంప్లాయర్గా కనుక వస్తే, రేపు పొద్దున ఎంప్లాయీగా జాయిన్ అయినా కూడా ఎంప్లాయర్గా వాడు మైండ్లో ఉంటుంది కాబట్టి రేపు పొద్దున ఎంప్లాయర్గా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్రమ్ ఇండియా యూ కెన్ అక్రాస్, మనం ప్రూవ్ చేస్తున్నాం. ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీస్ అన్నిటిలోకి మనం కీ పొజిషన్లోకి ఈరోజు మనం వెళ్ళగలుగుతున్నాం అంటే మన లోపల బ్లడ్లో హార్డ్ వర్కింగ్, మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ ఉంది. బయట కంట్రీస్లో అలా ఉండదు. ఎందుకంటే వారానికి మీరు హార్డ్లీ మీరు చదువుకునేది 60-70 గంటల కంటే ఎక్కువ చదువుకోవడానికి ఉండదు అక్కడ.
ఒకరోజు కాలేజ్ ఉంటే రెండో రోజు కాలేజ్ ఉండదు. ఈ రోజున మార్నింగ్ రెండు క్లాసెస్ ఉంటాయి, నెక్స్ట్ డే 2 క్లాసెస్ ఉంటాయి అక్కడ. సో ఇలాంటి కంఫర్ట్ అండ్ ఈ దీంట్లో ఉంటారు. బట్ అలా ఉండాలి, ఇది ఉండాలి అని నేను అనట్లేదు. బట్ మనకున్న యాటిట్యూడ్లో ఏంటంటే మనం మల్టీ టాస్కింగ్ చేస్తుంటాం. ఒకళ్ళతో మాట్లాడుతుంటాం, ఇంకోళ్ళది ఒక పాన్ కట్టిస్తుంటారు. ఒక పాన్ షాప్లో చూస్తే మనకు అర్థమవుతుంది, ఒక కూరగాయల షాప్లో చూస్తే మనకు అర్థమవుతుంది, ఒక టీచర్ను చూస్తే మన స్కూల్లో అర్థమవుతుంది. దే విల్ బి ఏబుల్ టు డూ ఏ సింగిల్ టైం మల్టిపుల్ థింగ్స్ కూడా చేయగలుగుతారు. బట్ ఇక్కడ నేనేమంటానంటే ఫోకస్డ్గా సింగిల్ దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. నేను ఇలా అవ్వాలి, ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి. అలా అన్నప్పుడు నా యాటిట్యూడ్కు నాకు ఇష్టాలు ఏమున్నాయి, నేను ఏం చేయగలుగుతాను, ఓకే, దేంట్లోకి వెళ్ళాలి. సో ఓకే, దెర్ ఆర్ 20-30 మనకు ఆప్షన్స్ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు నేను దీంట్లోకి అందరూ కూడా అదే టెక్నాలజీ టెక్ అనేది కాదండి. దెర్ ఆర్ మెనీ థింగ్స్. అగ్రిగేట్స్ ఒకటి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో ఇంకెక్కడికి పంపించాలో చూసుకోండి. ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయో ఎక్కడో పంపించాలో చూసుకోండి. క్లాత్స్ ఎక్కడ దొరికితే ఎక్కడ చేయించుకోవాలో మీరు ఆలోచించి చేయండి. బార్బర్ షాప్లో ఎక్కడ ఉన్నాయో ఎక్కడ లేవో చూసుకోవాలనుకుంటే కూడా చూసుకోవచ్చు. యూ నీడ్ టు డెవలప్ దట్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్. మనం చదవాలి, చూడాలి ఏమేమి ఉన్నాయి అనేది. మన దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. గూగుల్ మాత అన్నీ ఏది అడిగితే అది చెప్తుంది. చక్కగా ఒకసారి చెప్పిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉందని తెలిస్తే మీకు అవసరం లేకపోయినా అది ప్రాంప్ట్స్ ఇస్తుంది రకరకాలుగా. సో ఈ రకంగా మన లోపల ఒక డెవలప్ చేసుకోవాలి. మనం చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, నేను ఏ డైరెక్షన్లో ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని డిసైడ్ అయినాను. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 ఏంటి, ఎటువైపు పోతే నాకు బెటర్గా ఉంటుంది. సో నాకు చిన్నగా నేను చేసుకోవాలన్నప్పుడు ప్రతి వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ తోటి సంబంధం లేదండి. చాలామంది ఇన్వెస్ట్ చేసి మార్కెటింగ్ చేయలేకపోతున్నారు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్రతివాడు కూడా క్యాపిటలిస్టిక్ వ్యూతో ఆలోచిస్తున్నాడు. ఎంటర్ప్రెన్యూర్ అంటే పెట్టుబడి పెట్టడం ఎంటర్ప్రెన్యూర్ కాదండి. ఫస్ట్ యూ షుడ్ బికమ్ ఏ మార్కెటింగ్ పర్సన్. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ మీరు మార్కెట్ చేయండి వాళ్ళ దగ్గరికి పోయి. ఓకే, మీకు ఎప్పుడైతే సేలబిలిటీ వస్తుందో, మీరు సేల్ చేయగలుగుతారో పెట్టుబడి పెట్టడానికి ఎవరినైనా తీసుకొచ్చుకోవచ్చండి. బోల్డ్ అంతమంది డబ్బులు నుండి చేయలేక ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. రైట్, చాలామంది ఉంటారు. మా రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది దగ్గర ల్యాండ్ ఉంది, నీ దగ్గర సేలబిలిటీ ఉంది, అరే బయటి వాడికి ఎందుకు ఇస్తావురా, నాకు ఇవ్వు, నేను నీకు 10 రూపాయలు అమ్మే బదులు నువ్వు అమ్ముతే నీకు ఇప్పుడు 1 కోటి రూపాయలు వస్తుంది, నీకు 1.5 అమ్మిస్తా, నీకు ఏమైనా ప్రాబ్లమా, ల్యాండ్ నీ దగ్గర పెట్టుకో, మన ఇద్దరం కలిసి నాకు అగ్రిమెంట్ చేయి, మార్కెటింగ్ రైట్స్ నాకు రాసివ్వు, నేను నీకు మోసం చేయను, వచ్చిన అమౌంట్లు ఎస్క్రో అకౌంట్లోనే ఇప్పిద్దాం అని చెప్పుకొని వాళ్ళకి ఇప్పించి మీరు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు కదా. రైట్. దీంట్లో ఒక క్వశ్చన్ ఉంది సార్ నాకు. ఇప్పుడు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ ట్రెండ్లో హైదరాబాద్ ఈజ్ అ ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ రైట్ నౌ. అంటే నేను ఇప్పుడు వచ్చిన రీసెంట్ పేపర్స్లో కానీ వాటిలో ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ యూనిట్స్. అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, దీనికంటే ఎక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి, అసలు సేల్ అవ్వట్లేదు. అపార్ట్మెంట్స్లో చాలామంది ఫ్లాట్స్ కడుతున్నారు కానీ బిగ్గర్ కడుతున్నారు కానీ బట్ సేల్ అవ్వట్లేదు అని. బట్ ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో వాళ్ళు మార్కెట్ గ్రోత్ చూసే కదా దిగుతారు. ఇది ఒక 5 yearsకో లేకపోతే ఇది డెఫినెట్గా కొంటారనే ఆస్పెక్ట్లో దిగుతారు కదా. బికాస్ ఆఫ్ పాలిటిక్స్ వల్ల అంటారా, లేకపోతే బికాస్ ఆఫ్ టైం వల్ల అంటారా, లేకపోతే బికాస్ ఆఫ్ అసలు మార్కెట్ మనీ లేదంటారా? ఇన్ని యూనిట్స్ మిగిలిపోయాయి అనేది నాకు నేను న్యూస్ చూస్తున్నాను ఆల్రెడీ. ఇన్ని యూనిట్స్, చాలా యూనిట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కానీ కొనట్లేదని. సో 2025 to 2027 నుంచి 27 వరకు చాలా మార్కెట్ డిప్రెషన్ ఉంటుంది అని అంటారు. బట్ ఎలా సార్, హౌ దే మేనేజ్? ఇన్ని యూనిట్స్ ఉన్నాయి కానీ బట్ సేల్ అవ్వట్లేదు అనడానికి ఎలా సస్టైన్ అవుతారు, ఎలా సర్వైవ్ అవుతారు? అంటే నేను చెప్పింది ఫస్ట్ మళ్ళీ సేమ్ క్వశ్చన్ అండి, అది సేమ్ ఆన్సర్ ఫర్ దట్ మ్యాటర్. నేనేమంటానంటే ఫస్ట్ మనకు కనుక మార్కెట్ స్టడీ కనుక చేసుకోకపోతే, ఓకే, అంటే ఇఫ్స్ అండ్ బట్స్ అనేది ఉంటుంది ఇండస్ట్రీలో ఎప్పుడు కానీ, ఆ కరువుస్ ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోకి వచ్చేటప్పటికి ఈ అన్డివైడెడ్ షేర్ అని చెప్పేసి, ప్రీ లాంచ్ సేల్ అని చెప్పేసి, తర్వాత ల్యాండ్ లార్డ్ దగ్గర ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, ఒక 20 కోట్లు ఇచ్చేస్తే ఫస్ట్ మనం ఎంటర్ అవ్వచ్చు. కొనాలంటే 400 కోట్లు కావాలి, బట్ 20 crores ఇచ్చేసి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుదాం. ఆ తర్వాత ఎవరినో పెట్టి అయితే దిగుదాం. ఫస్ట్ అయితే హైప్ క్రియేట్ చేసుకొని, అంటే అదే చెప్తున్నాను, ఒక బడ్జెటింగ్ క్యాష్ ఫ్లోస్ను చూసుకోకుండా మార్కెట్ ఇలాగే ఉంటుంది అనే ఉద్దేశంతో. సో ఎప్పుడైతే మీకు ఉంటుందో దాన్ని మాస్టర్ ప్లాన్ చేసుకొని మీరు ఎంతవరకు మీరు కన్స్ట్రక్ట్ చేయాలో అంతవరకే చేసుకుంటారు. దో యూ హ్యావ్ 10 acres ఆఫ్ ల్యాండ్, యూ విల్ కన్స్ట్రక్ట్ ఓన్లీ 1 tower, యూ టేక్ ద పర్మిషన్, టేక్ ద మాస్టర్ ప్లాన్ ఫర్ ద 10 acres, బట్ యూ కన్స్ట్రక్ట్ ఓన్లీ 1 tower అండ్ యూ ప్రమోట్ ఇట్. మళ్ళీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత 2వ చేయండి, 3వ చేయండి, 4వ చేయండి, అట్లా మీరు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళండి.
అది లేదండి ఇక్కడ ఏమైపోయిందంటే వెస్ట్ సైడ్ అనేది హైదరాబాద్లో అంటే గవర్నమెంట్ తరఫున కానీ బయట కానీ మీడియా కానీ దీని మీద అవేర్నెస్ని క్రియేట్ చేయకపోవడం వల్ల ఓవర్ సప్లై అనేది అక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే అది ఏదో జరుగుతూ అనిపోయింది. కరోనా దెబ్బకు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో అయినా కూడా పనిచేసుకోవచ్చు అనేటప్పటికి వాక్ టు వర్క్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి అటు ఒక్క దగ్గర తీసుకొచ్చారు. ఆల్వేస్ ఏ సిటీ షుడ్ డెవలప్ ఆల్ 4 sides. ట్రూ. వన్ షుడ్ ఎంజాయ్ అండి. మీ ఇంటి పక్కన మీరు ఆఫీస్ పెట్టుకొని మీరు లైఫ్ని ఏమి ఎంజాయ్ చేస్తారు? నడుచుకుంటూ ల్యాప్టాప్ వేసుకొని అక్కడికి పోయి ఇక్కడికి వచ్చి మీకు ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. ఒక మంచి రోడ్డు ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. మంచి రోడ్డు ఉంటే ఒక 10 minutes 5 minutes మీరు ఆ డ్రైవ్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. రకరకాల వ్యూ పక్కన ఉన్నదాన్ని కూడా చూస్తుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బిల్డర్స్కు కానీ మా కమ్యూనిటీలో మా దీంట్లో ఉన్న ఫెటర్నిటీలో ఉన్న వాళ్ళని కనుక తీసుకుంటే ఇక్కడ క్యాష్ ఫ్లోస్ బ్యాంక్ లోన్స్ వస్తున్నాయి. బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ ఏదో కొంత పుల్అప్ చేస్తాం అక్కడ ఇక్కడ, ఆ తర్వాత ప్రీసేల్ చేసేసుకుంటాం అని దిగుతున్నారు. దాంతో ఏమవుతుందంటే ఎవరికి వాళ్లకు అసలు ఇది నిజంగా ఎక్కడి నుంచి అమ్మగలుగుతాను, మార్కెట్ అబ్జార్ప్షన్ ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరుగుతుంది, ఏ ఇన్కమ్ గ్రూప్ ఎంత పెరిగే ఛాన్సెస్ ఉంది, ఎంత మైగ్రేషన్ వస్తుంది సిటీలోకి, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని కంపెనీలు వస్తాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆ పెరిగిన ఎంప్లాయ్మెంట్ ఏ రేంజ్లో ఉంటుంది. ఎవరినన్ను అడగండి, 100 మందిలో 99 మందికి స్టాటిస్టిక్స్ లేదు. అంటే నీ దగ్గర 10,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంటే 10,000 మందిలో 3,000 మంది ఇలా అడుకోవచ్చు. వాళ్ళ లోపల ఇంత శాలరీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు అంటే మీరు చెప్పిన దానికి వాళ్ళకు ఒక అవగాహన ఉండి స్టార్ట్ చేసుకున్నది. బట్ ఆ అవగాహన లేకుండా ఏం చేస్తారు? వాడు అమ్మినాడు వీడు అమ్మినాడు ఏదో హోర్డింగ్లు పెట్టేసుకుంటారు. బయట పబ్లిసిటీలో అచ్చా మనం ఏంటంటే మాది 50 story బిల్డింగ్, మాది 40 story బిల్డింగ్. ఇది ఇవాళ ఏంటి కొన్ని రోజులు మార్కెట్ డల్, ఎప్పుడు ఒకటే కరువులో ఉండదండి. ఇట్ నాట్ గుడ్ ఆల్సో. ఆల్వేస్ సేస్ దెర్ షుడ్ బి ఏ బ్యాలెన్సింగ్. ఇలా ఎప్పుడు కరువు ఇలా పెరుగుతూ పోతుంది. న్యాచురల్ ఆర్గానిక్ ఉండాలి. మనకు అందుకే సీజన్స్ వచ్చాయి. సమ్మర్ వింటర్ రెయిన్ ఎందుకు వచ్చిందంటే అదే ఉంటుంది. ఇక్కడ కూడా సీజన్స్ ఉంటాయి. ఆ సీజన్స్ తట్టుకొని ఉండేటువంటి సస్టైనబిలిటీ మనుషులకు ఉండగలగాలి. నీకు ఎంతవరకు మార్కెట్ ఈ సీజన్లో నేను ఇంత ప్రమోట్ చేయగలుగుతా అంతవరకు ఉండాలి. దానికంటే బియాండ్ నేను మళ్ళీ రాగానే మళ్ళీ నేను రెడీగా ఉన్నాను అది ఉండాలి తప్ప పేపర్ మీద గీసేసుకొని నాది 1000 కోట్లు 2000 కోట్లు ఈ ప్రాజెక్ట్లో నాది 3000 యూనిట్స్ అమ్ముతున్నాను, 4000 యూనిట్స్ అమ్ముతాను. ఇంటేక్ ఏంటి? డూ యూ హ్యావ్ ఎ థరో రీసెర్చ్ ఆన్ ఇట్? నీ సర్వీసింగ్ లోన్ తీసుకున్న వాటిని నువ్వు సర్వీసింగ్ చేయగలుగుతావా? రేరా వచ్చిన తర్వాత, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ వచ్చిన తర్వాత ఆ టైం లోపల నువ్వు ఇవ్వకపోతే నీకు ప్రాబ్లం అవుతుంది కదా. రైట్. సో నువ్వు ఎందుకు వై యూ వాంటెడ్ టు గెట్ డిగ్ యువర్ ఓన్ గ్రేవ్? నీ గోతి నువ్వు ఎందుకు తవ్వుకోవాలని కోరుకుంటున్నారు? ఇది చాలా ప్రాబ్లం అండి. అంటే యాజ్ యూ రైట్లీ సెడ్ ఇక్కడ హైదరాబాద్కు గ్రోత్కు దోకా లేదండి, లేదు డెఫినెట్గా బట్ ఓన్లీ వన్ సైడే డెవలప్మెంట్ రావడము, ల్యాండ్ కాస్ట్లు పెంచేసేసి ల్యాండ్ లాట్స్ 50-50 40 సారీ 30-70 40-60 ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ కట్టుకోవాలి. నువ్వు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే యాక్చువల్గా 2 లక్షల స్క్వేర్ ఫీట్ ఒక ఎకరానికి కడితే కరెక్ట్ అండి. అది ఇప్పుడు మనం కూడా గుర్గాంగ్ లాగానో షంఘై లాగానో లేక న్యూయార్క్ లాగానో అనుకొని 60 story 70 story బిల్డింగ్స్ని కట్టేసి హైదరాబాద్ ల్యాండ్స్కేప్లో చాలా అందంగా ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మనకు ఆ సస్టైనబుల్ సిస్టమ్ ఇక్కడ లేదు. ఇంకా ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఇక్కడ లేదు. ఇంకా ఆ ట్రాఫిక్ అంతా ఒక్కసారి వచ్చి ఏదైనా జరిగితే తట్టుకునేటువంటి రోడ్ కనెక్టివిటీ కానీ ఇది కానీ లేదు. మన డ్రైనేజ్ సిస్టమ్లు అలాంటి స్ట్రక్చర్లో లేవు. గ్రౌండ్ వాటర్ అంతగా లేదు. సో ఇవన్నీ కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి. బట్ హౌ సార్ కోకాపేటలో 100 కోట్లు పెట్టి కొంటారు అని న్యూస్లో ఏంటి ఇప్పుడు? అంటే ఇప్పుడు మీరు పార్ట్ ఆఫ్ కోకాపేట లేకపోతే గచ్చిబౌలి లేకపోతే నానక్రామ్ కూడా ఇవే మొత్తం లైక్ హైరేజ్ అపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఇల్యూజన్ అండి. అంటే మనకు అది చాలా కలర్ఫుల్గా కనపడుతున్నటువంటిది. రేపు పొద్దున నేను ఒక ఈఎంఐ కట్టుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి రెంటల్ ఎంతవరకు వస్తుంది? ఇవాళనే దాదాపు 30-40% ఆఫ్ ది వెస్ట్ సైడ్లో దాదాపు 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఉంటున్నాయి. దాంట్లో మీకు ₹1,00,000 రెంట్ రాకపోతే మీరు నడవదు. అట్లీస్ట్ 33% 30 పైసా మీకు వర్కౌట్ అవ్వాలి. అది కూడా వర్కౌట్ అవ్వకపోతే మీకు ఇంకేం చేయగలుగుతారు? మీరు ఈఎంఐ ఎలా కట్టుకుంటారు? సో ఇట్స్ ఎ డెడ్ అసెట్. ఇట్స్ గోన్ టు బి ఎ డెడ్ అసెట్. మీరు రెంటల్ పోయినా పోకపోయినా ఇయర్లీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, మంత్లీ మెయింటెనెన్స్ కట్టాలి. మీరు వాడకపోతే ఇల్లు అంతా పాడైపోతుంది. ఎవ్రీ 6th 7th ఇయర్ మీ బాత్రూమ్స్లో నేను మళ్ళీ రిఫర్బిష్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ అవేర్నెస్ లేక అంటే పబ్లిక్ మాట్లాడుకోరు, చర్చ జరగాలండి, డిబేట్ జరగాలి ఇలాంటి వాటిల్లో. కానీ ఎవరికి వాళ్ళు ఏంటంటే పుష్ మార్కెట్. సో ఎప్పుడైతే చిన్న డిజాస్టర్స్ వచ్చినప్పుడు, రెయినీ సీజన్ వచ్చినప్పుడు మనం చూస్తున్నాం, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది?
అని అనుకున్నప్పుడు ఇది మనం ఫేస్ చేసేది మ్యూజిక్ అనమాట ఫ్యూచర్లో. సో అందుకే సిటీ ఆల్ సైడ్స్ డెవలప్ అవ్వాలి, రోడ్ కనెక్టివిటీ గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. అండ్ మనం కూడా ఆ క్రేజ్లోకి వెళ్ళకూడదు. అండ్ ఆ 3 కోట్లు 4 కోట్లు అక్కడ పెట్టే బదులు మన 2 crores 1.5 crores చక్కగా కొంచెం దూరం పోయి చక్కగా మా రోడ్ కనెక్టివిటీ బాగుంటే హ్యాపీగా ఇండిపెండెంట్ హౌసెస్ కొనుక్కొని బాగుండాలని కోరుకోవాలి. మన బడ్జెట్కు మించి కొనుక్కోవద్దు. ఒక్కొక్కరు 2-3 కొనేస్తున్నారు, బ్యాంక్ లోన్లు దొరుకుతున్నాయి కదా అని. తర్వాత వాళ్ళు దే గాట్ గ్రీన్ పింక్ స్లిప్స్ వచ్చాయి వాళ్ళకు, యూఎస్లో పనిచేస్తున్న వాళ్లకు. అది రాగానే ఈ మధ్యలో డ్రాప్ అవుట్స్ అవుతారు. డ్రాప్ అవుట్స్ అయితే కంపెనీలు దీన్ని చేసుకుని, అంటే ఇంబ్యాలెన్స్ అనేది ఇక్కడ కరెక్ట్ ఉండకూడదని నేను అంటాను. సార్ మీరు అంటే ఇప్పుడు ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇక్కడే కాకుండా గోస్ టు ఫిలిం సిటీ, ఇప్పుడు ఇటు పక్క దిల్షుక్ నగర్ దాటిన తర్వాత కూడా. సో దట్ పార్ట్ అసలు ఎప్పటి నుంచో ఇప్పుడు ఉండిపోయింది, అలానే ఉండిపోయింది సార్. ఇప్పుడు కాదు సార్, దగ్గర నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు మోర్ దాన్ 18-19 years బ్యాక్ 18-19 years బ్యాక్ ఎలా ఉందో ఇప్పటికెళ్ళా ఏముండదు, ఏం మారలేదు. అదేంటిది ఇక్కడేమో ఎక్కడ 100 కోట్లు అమ్ముతున్నారు, అక్కడేమో ఇప్పుడు మీరు అంటే 4 parts కాకుండా 4 sides కాకుండా ఒకటే సైడ్ పెరిగింది. మీరు ఒకటి చెప్పండి, ఇక్కడ ఏదన్నా రీజన్ ఉందా? నిజం చెప్పాలంటే మనుషులకు ఉన్నటువంటి ఒక రకమైన సైకలాజికల్ ఇది తప్ప నేను అక్కడే ఉండాలి. ఇప్పుడు బయట వరల్డ్లో ఏ సిటీని తీసుకున్నాండి, కమర్షియల్ డిస్ట్రిక్ట్ అని ఒకటి ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ అంతా పనిచేసేది ఒక దగ్గర ఉంటుంది, రెసిడెన్షియల్ అని ఇంకొక దగ్గర ఉంటుంది. మన దగ్గర మాస్టర్ ప్లాన్ డెవలప్ చేయకపోవడం వల్ల అక్కడే ఇది అంటే రెండింటిని కంబైన్ చేసి రకరకాల దాన్ని ఎంత కిచిటీలాగా చేసి పడేశారు. బట్ చక్కగా మీకు రింగ్ రోడ్ ఉన్న తర్వాత హ్యాపీగా ఇక్కడి నుంచి అక్కడికి పోయి ఒక 15-20 minutes ఉన్నా కూడా చక్కగా యు గో అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత పెరుగుతుంది. ఇవాళ మీకు పొల్యూషన్ పర్సంటేజ్ ఇన్ హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో తీసుకున్నప్పుడు మీరు అదర్ సైడ్ సౌత్ మన వెస్ట్ సైడ్లో సౌత్లో కానీ లేకుంటే వెస్ట్ ఈస్ట్లో కానీ కనుక తీసుకుంటే దానికి దీనికి చాలా చాలా తేడా ఉంది. అంటే రేపు పొద్దున్నే ఊహించండి, ఇంతమంది వచ్చి అక్కడంతా ఉన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఇదంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ఎంత పొల్యూషన్ సిస్టమ్ ఎంత పెరిగిపోతుంది, అది మీ లైఫ్ మీద క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఎంత పడుతుంది, మీ ఏజ్ ఎంత తగ్గిపోతుంది అక్కడ ఉంటున్నప్పుడు. ఇది అంటే నేను చెప్తున్నది చాలా సింపుల్గా చెప్తున్నట్టు అనుకుంటున్నారు, కానీ మనం చిన్నగా ఒక కోల్డ్ అది ఇది ఏదైనా వచ్చినప్పుడు మనకు ఫియర్ వస్తుంది, పోయి మెడిసిన్స్ వాడుతున్నాం ఇదంతా. ఇప్పుడు ఏం లగ్జరీ కావాలని కోరుకొని మీరు ఇక్కడ ఉంటున్నారు, అసలు రియమైన లగ్జరీ మీకు అక్కడ ఉన్నప్పుడు తక్కువ దాంట్లో మంచి లైఫ్ని మీరు ఎందుకు కోరుకోవట్లేదంటే ఎవరు చెప్పలేరు దాన్ని. సరే ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఒక ప్రీవియస్ గవర్నమెంట్కి ఇప్పుడు ఈ గవర్నమెంట్కి చాలా వరకు ఆఫ్ కోర్స్ నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద డెప్త్ ఆఫ్ దిస్ ఏరియా సార్. ఇప్పుడు కొన్ని ఏరియాస్లో గవర్నమెంట్ వచ్చినప్పుడు అది కొంచెం బూమ్ అవుతుంది, దాంట్లో అక్కడ ఏదో ఒకటి ఇండస్ట్రీస్ రావడం ఏదో డిస్కషన్ జరుగుతుంది, అక్కడ కొనడం మొదలు పెడతారు. ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే ఇదేదో బాగా పెరుగుతుందని ఆస్తో వెయిట్ చేస్తూ ఉంటాం. ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అయినా ఒక బిజినెస్ మ్యాన్ అయినా ఒక ఏదో ఉంటుంది. సడన్గా షిఫ్ట్ అయ్యి గవర్నమెంట్ మారిన తర్వాత ఇక్కడ కాదు ఇది సమ్వేర్ ఎల్స్ ఇట్ ఈస్ కమింగ్ అని ఒక చిన్న ఇది మారుతుంది. సడన్గా ఇదేదో తెలియకుండా ఇది డౌన్ అయిపోయిందని అని మళ్ళీ ఇక్కడెక్కడో ఇలాంటిదైనా మీకు జరిగిందా? అంటే నేను అసలు ఆ దాంట్లోకి నేను ఎప్పుడు ఎంటర్ కాలేదండి. డే 1 నుంచి ఐమ్ అగైన్స్ దట్. ఓకే, నేను ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ని బట్టి నేను వెళ్ళానండి. నేను ఏం చూస్తానంటే ఐ హ్యావ్ మై ఓన్ టెక్నోవైబిలిటీ. ప్రతి ప్రాజెక్టు నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మనకేముంది నిలబడి మాట్లాడే గ్రంథాలని నేను ఎప్పుడు అనుకోను. ఓకే, వాట్ ఐ డూ ఈజ్ నేను అక్కడ ఉన్నటువంటి టెక్నికల్గా కొన్ని చూస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎక్కడ ఉంటుందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ని బట్టి ఉంటుంది. ఓకే, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో, ఎక్కడైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుందో అంటే యావరేజ్గా తలసరి ఆదాయం పెరుగుతుందో, ఓకే, ఎక్కడైతే ఉద్యోగాలు పెరుగుతాయో, ఓకే, బిహెచ్ఎల్ అక్కడ వచ్చిన తర్వాత అక్కడంతా పెరిగినది అక్కడ వచ్చిందండి. ఆ ఫార్మా వచ్చిన తర్వాత ఐడియల్ ఆ ఏరియాలో వచ్చిందండి. ఇక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా కొత్త టౌన్స్ కూడా సిటీస్ కూడా తయారవుతుంటాయి. అక్కడ కూడా మన 4th city లాగా అవుతుంటాయి. ఇక్కడ సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు యాదగిరిగుట్ట అనగానే యాదగిరిగుట్ట సైడ్ అంతా వేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఫార్మాసిటీ అనగానే అక్కడంతా ఫార్మాసిటీ వచ్చి తర్వాత ఇంకోటి ఎవరో అంటే ఇవన్నీ ఉండకూడదండి. ఎందుకంటున్నానంటే నిజంగా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు యాదగిరిగుట్ట ఉందండి, నేను దేవుణ్ణి నమ్ముతాను, కానీ నేను ఎందుకు అక్కడ వెళ్ళలేదు, నేను గట్కేశ్వర్ దాటి నేను ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ ఒక దేవుడి దగ్గరికి వెళ్ళగలిగితే మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చేస్తారు. రైట్, అక్కడ ఎంతమంది కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎవరు ఆలోచించకుండా హెలికాప్టర్ పైనుంచి పోగానే కింద నుంచి కార్లన్నీ వెళ్ళిపోతుంటాయి.
సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అబ్జర్డ్ అండ్ ఒక నడవంతరమైనటువంటి ఒక ఇది. సో దాన్ని చాలా బ్యూటిఫుల్ ఏరియాను అందరూ దాన్ని ఆర్గనైజ్డ్గా నాన్ ఆర్గనైజ్డ్ లేఅవుట్లు వేసేసి ఆ ఏరియా అంతా పాడు చేశారు. ఇప్పుడు బ్రహ్మ భూమిని పుట్టిస్తే మనము దానికి ప్రతి సృష్టి ఏం చేస్తున్నారు, ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్, డెవలపర్స్ దాన్ని రకరకాలుగా కొట్టి పడేస్తున్నాం. ఇప్పుడు ఈ ముందట రోడ్డు ఉందండి, ఇంకా 100 ఏళ్ళకైనా రోడ్డే ఉంటుంది కానీ అక్కడ ఇల్లు రాదిగా. రోడ్డుగానే ఉండిపోతుంది, బికాజ్ ఇట్స్ మార్క్డ్ రోడ్ అని. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ పిచ్చి పిచ్చి అన్నీ చేసేసి డెవలప్మెంట్ లేక, దానికి స్ట్రక్చర్ లేక, డ్రైన్ స్ట్రాంగ్ వాటర్ ప్లానింగ్ స్ట్రక్చర్ లేక అన్ని ప్లాటింగ్ ఎక్కడ పోయినా ఆ పిచ్చి పిచ్చి జెండాలు అది ఇది పాతేసి చాలా ఒక పబ్లిక్ కూడా ఒక వెర్రెత్తినట్టు ఇక్కడ కొంటే ఏదో అయిపోతుంది. ఎలా అవుతుంది? ఎవరు వచ్చి ఉంటారు? ఒక యాదగిరిగుట్ట దగ్గర ఎవరు వచ్చి ఉంటారు? అక్కడ ఏం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడ పెరుగుతుంది? ఇల్లు కట్టుకొని పైన ఉంటే తిరుపతిని మించిపోగలిగే స్థాయి ఉంటుందా? ఉండదు కదా. ఎందుకు? తిరుపతి పైన 1,00,000 మందికి పోవడానికి అక్కడ ఫెసిలిటీ ఉంది. దేవుడి కంపారిజన్ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను కంపారిజన్ చేస్తున్నాను. అది కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్రాండింగ్ అయితే వచ్చింది. ఇది కావాలంటే పైకి దాదాపు 1,000-2,000 మంది పోతే అది ఫుల్ అంతే. ఇంకా మీరు ఎక్స్పాండ్ చేయడానికి కూడా కుదరదు. అది లేదు. ఎక్స్పాండ్ చేయడానికి కుదరనప్పుడు, నువ్వు అంతకంటే ఎక్కువ నువ్వు చేయలేనప్పుడు నీకు వచ్చేటువంటి ఆ సండేస్ సాటర్డేస్ నాడో మిగతా రోజులలో వచ్చేది ఎంతమంది రాగలుగుతారు? అది సిటీకి ఇంత దగ్గరగా ఉంది. తిరుపతి ఏ సిటీకి దగ్గరగా లేదు, తిరుపతిలో ఉంది. ఇక్కడి నుంచి పోతారు కాబట్టి చచ్చుకుంటూ ఒక రోజు ఉండి వస్తారు. ఇక్కడ హైదరాబాద్లో ఉంటే పోయి రావచ్చు, మళ్ళీ హైదరాబాద్లో లగ్జరీగా ఉండొచ్చు. సో అలాంటప్పుడు మీరు యాదగిరిగుట్ట సైడో లేదా ఒక ఫార్మా ఏదో సిటీ వస్తుంది అనగానే అక్కడ ఎంతమంది వస్తారు? వస్తే వాళ్ళకే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు ఉంటాయి కదా, ఆ ఫార్మా వాళ్ళే క్వార్టర్స్ అవన్నీ డెవలప్ చేస్తారు కదా. మీరు ఇక్కడి నుంచి వస్తే ఎంతవరకు ఉంటుంది అనేది లేకుండా ఒకళ్ళు 200 ఎకరాలు, 300 ఎకరాలు, 100 ఎకరాలు అలా మార్కెట్ రేట్లన్నీ పెంచేసి అది కూడా మళ్ళీ మార్కెట్లో ఎటు పనికి రాకుండా చేశారు. సో వీ షుడ్ నాట్ గో బై దట్ అండి. అంటే ఏళ్ళు ఎటు పెట్టి చూపిస్తుంటే అటు పోకూడదు. ఎక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎక్కడ గ్రోత్ ప్రాస్పెక్ట్ ఉంది, ఎక్కడ రెసిడెన్షియల్ అనవాళ్ళు ఉన్నాయి, అక్కడ గ్రౌండ్ వాటర్ ఉందా, రోడ్ కనెక్టివిటీ ఉందా. సో రేపొద్దున అక్కడ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ గడపడానికి అక్కడ ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది చూసుకొని అది ఎలా వెళ్తుందో అలా వెళ్ళాలి తప్ప మనం ఇష్టం ఉన్నట్టు అలా వెళ్ళినప్పుడు కొన్ని వేల మంది ఇప్పుడు ఆ యాదగిరిగుట్ట దగ్గర అమ్మడానికేమో 1,000 మంది వస్తే కొనడానికి ఒక్కడు రావట్లేదు. అప్పుడు మీ ఇన్కమ్ అంతా ఏమవుతుంది? మీరు డెడ్ అయిపోతున్నారు, స్ట్రక్ అయిపోతున్నారు అక్కడ. సో ఎవరికి అమ్ముకోవాలో తెలియదు వాళ్ళకు. పేపర్లు ఇచ్చుకోవాలా, మళ్ళీ దానికి అమ్ముకోవడానికి ఇదేమో కంపెనీలు అమ్ముతాయి, సెకండ్ సేల్ అంతా బ్రోకర్లు అమ్ముతారు. రైట్. డిమాండ్ ఉండే అబిటేషన్ వస్తే అక్కడికి అప్పుడు వేరేది. శ్రీనగర్ కాలనీలో లేకుంటే బంజారా హిల్స్లోనో లేకుంటే ఎల్బీ నగర్లోనో అమ్ముకోవాలంటే చుట్టుపక్కలనే మనకు చెప్తూనే ఎవరో ఒకళ్ళు కొనుక్కుంటుంటాం మనం. ప్లాట్లు తక్కువ ఉంటాయి, ఇళ్ళు ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ రియల్ ఎస్టేట్కి చాలా దగ్గర, అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అని ఒక ప్యానిక్ సిచ్యువేషన్లోనే ఉంటారు ఎప్పుడైనా. ఇప్పుడు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇన్ హైదరాబాద్ ప్రజెంట్ ఎలా ఉంది? ఒక 5 years 10 yearsకి ఎలా ఉండబోతుంది? ప్రజెంట్ గురించి చెప్పండి సార్, ఎలా ఉందో? ప్రజెంట్ అయితే కొంచెం ఫ్లాట్గా ఉందండి. ఓకే, డెఫినెట్గా. అంటే ఎలక్షన్స్ ముందు నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఎలక్షన్ల ముందు జనరల్గా ఫ్లాట్గా ఉంటుంది, కొంచెం తక్కువ జనరల్గా ఉంటుంది. బిఫోర్ ఎలక్షన్స్. తర్వాత కూడా ఏంటంటే మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ. అవును, పార్లమెంట్ ఎలక్షన్స్ కాగానే ఏదో అది ఇది రకరకాల రీజన్స్ వచ్చాయి. కొంతవరకు దాని హైడ్రా ఎఫెక్ట్ కూడా పడింది మన మీద. ఓకే, అంటే ఫియర్, అంటే హైడ్రా ఇనిషియేటివ్ ఆఫ్ హైడ్రా ఇస్ అ వెరీ గుడ్. ఓకే, చెరువుల పరిరక్షణ, గవర్నమెంట్ ఆస్తుల పరిరక్షణ అన్నీ బాగున్నాయి. కాకపోతే అది కొద్దిగా హైదరాబాద్ గ్రోత్ మొదలైన తర్వాత, ఓకే, హైదరాబాద్ కొంచెం ఊపందుకున్న తర్వాత అది వచ్చుంటే బాగుంటుందేమో నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఐ రియలీ అప్రిషియేట్ ద ఇన్స్టిట్యూషన్ హైడ్రా. ఎందుకంటే మనకు పర్యావరణ సమతుల్యత ఉండాలంటే ఇవన్నీ కూడా పరిరక్షించబడాల్సిందే. ఇట్ నీడ్స్ టు బి ప్రొటెక్టెడ్. ఆల్ ట్యాంక్స్ మనకు ఎస్ఎట్, అసలు లేక్స్ సిటీ అందరూ వేరే సిటీస్ చెప్తారు, జైపూర్ను వీటిని అన్నీ చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా లేక్ సిటీ మనది. 4,500 లేక్స్ తోటి ఉన్న హైదరాబాద్ సిటీలో అది కనపడకుండా పోయినాయి. అది ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే దాన్ని ఒక ఎడ్యుకేట్ చేస్తూ కొంచెం జాగ్రత్తగా చేసుకొని ఉండాల్సింది. సెంటిమెంట్ కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు కొంచెం జరుగుంటే కొద్దిగా బాగుండదేమో. అది కొద్దిగా అంటే గవర్నమెంట్ కొత్తగా రావడము, ఇది ఫియర్ అనేది పోవడానికి కొంచెం టైం పట్టింది. కొంచెం ఇప్పుడు కొద్దిగా మళ్ళీ బాగుంది. బట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే దానితో పాటు ఓవరాల్గా కూడా గ్లోబల్గా కూడా బాగాలేదండి పరిస్థితి.
వరల్డ్ వైడ్ ఎకానమీ ఏ కంట్రీ తీసుకున్నా, ఓకే, ప్రపంచంలో చాలా గొప్ప దేశం అనుకునేటువంటి అమెరికా ప్రపంచంలోనే అత్యంత అప్పులున్న దేశం. వాళ్ళకు కూడా ప్రెషర్స్ ఉన్నాయి. అందుకని ట్రంప్ రాగానే ఎందుకు నా మళ్ళీ అగైన్ మై యునైటెడ్ నేషన్స్ అగైన్ నేను చాలా గొప్ప దేశం చేస్తాను, క్యాప్ కూడా అదే పెట్టుకొని తిరుగుతూ ఉంటాడంటే. సో ఎవ్రీబడి నోస్ ఇన్ అమెరికా దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డాక్స్. అమెరికా అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతుందని అన్ని కంట్రీస్కి ఉన్నటువంటి గ్రాంట్స్ని కట్ చేసి ఇది కట్ చేసి, ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తాం, అన్ని కట్ చేసుకుంటాం. ఫ్లైట్లో పోయేది ట్రైన్లో పోమని అడుగుతాం. అతను కూడా చేస్తుంది రైట్ డెసిషన్. ఆయన కంట్రీకి ఆయన డెసిషన్స్ అనేది నిజం చెప్పాలంటే నేను లైక్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఆయన దేశానికి సంబంధించి ఆయన అది చూసుకోవాలి. మనకి ఇష్టం ఉందా లేదా అనేది మన గురించి ఆలోచించాల్సింది ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా యూరోప్లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా ఈ వార్ వల్ల అనుకోండి, రకరకాల పరిస్థితులు, పోస్ట్ కోవిడ్ ఇంకా కోలుకోకపోవడం వల్ల ప్రతి చోట కూడా చాలా ఇంబ్యాలెన్స్ అనేది ఉంది ఇక్కడ. అయితే దీంట్లో మన హైదరాబాద్కి వచ్చినప్పటికి ఏంటంటే కొంచెం క్యాష్ ఫ్లోస్ కొంచెం పెరగాలి. బ్యాక్ టు బ్యాక్ ఒక ఎలక్షన్ ఇంకో ఎలక్షన్ తర్వాత రకరకాల సిచ్యువేషన్స్ వచ్చి ఇదంతా ఉంది. సో నాకు తెలిసి ఇంకొన్ని నెలల్లో అది హైదరాబాద్ స్టెబిలైజ్ అవుతుంది. అవ్వాలనుకున్నప్పుడు ఇప్పుడు కొద్దిగా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా పాలసీస్ అంటే ఇండస్ట్రీస్ పాలసీస్ అనుకోండి, టూరిజం పాలసీస్ అనుకోండి, తర్వాత ఈ మన ధరణి ఎఫెక్ట్ కూడా కొంచెం ఉండిపోయింది, చాలా ఇష్యూస్ ఉండడం. ఇప్పుడు కొత్తగా దాని మీద మళ్ళీ భూభారతి అని చెప్పేసి కొత్త సాఫ్ట్వేర్ ఒకటి తీసుకురావడము, ఆ మైగ్రేషను, ఇవన్నీ కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. వాటితోటి కొంచెం మళ్ళీ అంటే మనకున్నటువంటి స్ట్రక్చర్ అనేది కొంచెం దాన్ని మళ్ళీ కొత్తగా తయారు చేస్తున్నప్పుడు వచ్చినటువంటి సిస్టమ్ ఇప్పుడు చూస్తున్నాం. సో ప్రాబబ్లీ నెక్స్ట్ 2-3 మంత్స్లో మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంది. బట్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే అంటిల్ అండ్ అన్లెస్ బిల్డర్స్ అండ్ అదర్ ఇష్యూస్ ఏదైనా రాకుండా ఉంటే, గవర్నమెంట్ తరఫున కూడా ఉంటే మటుకు హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి, అంటే అఫీషియల్గా డిక్లేర్ చేయకపోయినా హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ద సెకండ్ క్యాపిటల్. ఎందుకంటే ప్రతి వాడికి నచ్చే సిటీ అండి ఇక్కడ. అవును సార్. కాదు మీ నాలెడ్జ్ సార్, నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే ఊరికి అడగలేదు. బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ వాట్ యు హ్యావ్ ద ఫ్యూచరిస్టిక్ సిటీ అండ్ ఫ్యూచరిస్టిక్ మనం ఎలా ఉండిపోతాం. ఇప్పుడు గచ్చిబౌలి లాంటి ప్లేస్లో, లేకపోతే లైక్ కోకాపేట లాంటి ప్లేస్లో ఇదేదో మనం ఒక హైప్ చేసేసి అసలు కోట్లు పెట్టి కొనుక్కున్న ప్లేస్లో ఆక్సిజన్ అది అలాంటి కొనుక్కుంటున్నాం. అదే ఆల్రెడీ ఒక 3 కోట్లు 4 కోట్లు పెట్టి అక్కడ దిగితే రేపు వచ్చే జబ్బులు ఎలాంటి అంటే పక్కన హాస్పిటల్స్కే అంతే, పక్కన అందుకే హాస్పిటల్ ఎక్కువ వస్తుంది, పార్కులు రావట్లా. సో ఇలాంటి ఒకటి జరుగుతున్నప్పుడు సమ్వేర్ మీలాంటి వ్యక్తుల నాలెడ్జ్ కానీ లేకపోతే గవర్నమెంట్ సైడ్లో ఉండి అడగడం లైక్ ఎంతవరకు పాసిబిలిటీ అవుతలేదు అది తర్వాత విషయం, కానీ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం షేర్ చేసుకోగలిగితే, ఇది ఇలా చేయగలిగితే, మేనేజ్మెంట్ సిస్టమ్ ఇలా చేయగలిగి మాస్టర్ ప్లాన్లో ఉంటే ఫ్యూచర్ రేపు మన పిల్లలు కదా, మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ చూడాలండి. యూఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్. మనం ఒక పాసింగ్ క్లౌడ్ లాంటి వాళ్ళం. ఎగ్జాక్ట్లీ. ఒక గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళంతా ఏదో చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇవాళ మనం చూస్తున్నాం. బట్ మనం ఇవాళ చాలా సెల్ఫిష్ నేచర్ తోటి ఇవ్వాలనేది అనేది చూసుకుంటున్నాం. మనం ఒక 10th జనరేషన్ తర్వాత 10th జనరేషన్ తర్వాత కూడా మన అన్నవాళ్లే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఏంటి అనేది ఏం మిగులుస్తామనేది ఎవరు ఆలోచించట్లేదు మనం. వెరీ ట్రూ సార్. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మన సుచర్ ఇండియా గురించి. ఐ థింక్ వరల్డ్ కప్ T20 అయిపోయిన తర్వాత లైక్ ద టీమ్ ఇండియా మొత్తం మన దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి ల్యాండ్స్ మీరు ప్రొవైడ్ చేశారని చాలామంది ఏంటంటే వాట్ యూ ప్రామిస్డ్ వాట్ యూ గేవ్ టు ద అన్నారు. ఇది మీకు క్రికెట్ మీద ప్యాషన్ పిచ్చి లైక్ ఇది ఉండడం బట్టి మీరు లేదండి ఆ గెలిచినప్పుడు నేను ప్రామిస్ చేశాను తీసుకొచ్చి వాళ్ళకి డెలివరీ చేయాలని, మీరు అసలు థాట్ ఏంటి సార్? లైక్ వై యూ వెంట్ టు దట్ ప్లేస్? నేను క్రికెట్ మ్యాచ్ ఆ రోజున 2020 మ్యాచ్ వినే వరకు కూడా నా మైండ్లో అది ఆలోచన లేదు. ఓకే. ఆ రోజు నేను రష్యాలో ఎక్కడో మాస్కోకు దాదాపు ఒక 300 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాను నేను. ఓకే. ఆ రోజున మ్యాచ్ జరుగుతున్నప్పుడు నాకు దాన్ని చూస్తున్నాను, వరల్డ్ అంతా మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. ఆఫ్ కోర్స్ రష్యా ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ క్రికెట్, బట్ ఐ వాజ్ లిజనింగ్ టు దట్ అనమాట. అప్పుడు అక్కడి నుంచి నేను ఏం చేశానంటే నాకు సడన్గా స్ట్రైక్ అయింది, అరే అని నాకున్న సర్కిల్స్లో క్రికెట్లో ఉన్న వాళ్ళతోటి అప్పుడు మేనేజర్ను నేను కాంటాక్ట్లోకి వెళ్ళాను ఆ రోజున.
ఓకే. నేను మ్యాచ్ అయినాక మాట్లాడతాను అన్నాడు. మ్యాచ్ అయిపోయాక నేను మెసేజ్ పెట్టాను, ఇట్స్ అర్జెంట్, నాకు కాంటాక్ట్ చేయించండి అని. అప్పుడు ఇవి కూడా లేవు, మొబైల్ కూడా లేదు అప్పుడు నా దగ్గర. పెట్టించిన తర్వాత రాజ్పుత్, లాల్చంద్ రాజ్పుత్ అండి, ఓకే. అతను కాల్లోకి వచ్చిన తర్వాత చెప్పాను నేను, ఒకవేళ కనుక విన్ అయితే మ్యాచ్ కంటే ముందు రోజు, మ్యాచ్ కనుక విన్ అయితే దెన్ ఐ వాంట్ టు గివ్ ఏ ప్లాట్స్ అంటే, నువ్వు పక్కా అంటే నేను ఇమీడియట్గా మా ఆఫీస్ నుంచి నీకు నేను మెయిల్ పెట్టిస్తాను. ఓకే. మెయిల్ పెట్టించాను. ఆ రోజు అనౌన్స్ అయిపోయింది. అనౌన్స్ అయిన సాయంత్రమే ఇమీడియట్గా నేను అక్కడి నుంచి రాలేను. ఇమీడియట్గా మాకు మా ఫైనాన్షియల్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో, చార్టెడ్ అకౌంటెంట్, ఆయన నా ఆఫీస్కి రమ్మన్నాను. అక్కడి నుంచి మీడియాని కోఆర్డినేట్ చేశాను. మొత్తం మీడియా మా ఆఫీస్కి వచ్చింది. సేమ్ డే అనౌన్స్ చేయించాను. ఎంటైర్ టీమ్ విత్ కోచ్, బౌలింగ్ కోచ్ అండ్ బ్యాటింగ్ కోచ్ తోటి కలుపుకొని, మేనేజర్ తోటి కలుపుకొని అందరికీ ఒక్కొక్క ప్లాట్ నేను ఇందులో మా గోల్డ్ కోస్ట్ ప్రాజెక్ట్లో అందరికీ ఒక్కొక్క ప్లాట్ ఫ్రీగా ఇస్తున్నాను అని చెప్పాను. చెప్పిన తర్వాత అది మొత్తం ఇండియా మొత్తం ఫ్లాష్ అయిపోయింది. అంటే ఇక్కడ రెండు, నాకు క్రికెట్ మీద అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఏ గేమ్, ఇట్స్ ఏ ఫన్. ఇట్స్ ఫన్. అంతే. ఇప్పుడు వేరు ఉండేది. అప్పుడు అబ్బో బ్లడ్ బాయిల్ అయిపోయి అంతా చూసి, ఇప్పుడు అవి చూస్తుంటే మరీ ఈపీఎల్ వచ్చిన తర్వాత, మ్యాచ్ ఫిక్సింగ్ చూసిన తర్వాత బిజినెస్ అయిపోయింది. అది ఇప్పుడు ఐపీఎల్ లాంటి వాటిలో ఎవడికో ఆడుతుంటాడు. దాన్ని ఏదో సరే అది క్రేజ్ ఉంది కాబట్టి నేను కూడా ఎస్ అనాలి తప్ప, ర్యాంక్ అడిగితే నాకు పెద్ద పోయింది అది. ఇప్పుడు మనం కపిల్ దేవ్ ఆడుతున్నప్పుడు, వెంకట్ సర్కార్ ఆడుతున్నప్పుడు, శ్రీకాంత్ ఆడుతున్నప్పుడు, ఆ తర్వాత రోజులలో కూడా అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ కొంత మన వాళ్ళు ఉన్నప్పుడు అది చూసుకునేది అయితే పోయిందండి అది. బట్ అప్పుడు ఏంటంటే ఐ ఆల్వేస్ యూస్ టు లొకేట్ ఇట్, ఆపర్చునిటీస్ను రైట్ టైంలో రైట్గా ఎట్లా క్యాచ్ చేయాలి. ఇట్స్ అ బ్రాండింగ్ పర్స్పెక్టివ్. నేను ఇది చేస్తే నాకు బ్రాండింగ్ ఎలా వస్తుంది నా కంపెనీకి. ఆ రోజులో నాకు బ్రాండ్ లేదు. రైట్. బట్ అలాంటి నేను స్పాట్ డెసిషన్స్, అలాంటి హైప్ క్రియేట్ చేయడాలు అనేది టెలివిజన్ కమర్షియల్స్ని ఎలా తీసుకురావాలనేది నేను స్టార్ట్ చేశాను. నేనే యాక్ట్ చేసి ఇప్పటికీ నా బ్రాండ్ బిల్డర్ నేనే. ఓకే. సో అది ఆ ట్రెండ్ అప్పుడు తీసుకొచ్చాము. అలాగే అది కాగానే మళ్ళీ వాళ్ళని హైదరాబాద్ పిలిచేసి ఒక్కసారి ఇస్తే మళ్ళీ ఇది రాదు కదా, మళ్ళీ అగ్రిమెంట్లు ఇచ్చాను వాళ్ళకి. ఇచ్చేసి తాజ్ కృష్ణాలో వాళ్ళకి టర్బన్స్ పెడితే అన్ని ఎంటైర్ ఇండియాలో ఉన్న అన్నిటికీ అది ఫ్లాష్. ఎందుకంటే క్రికెట్ ఈజ్ అ సెల్లింగ్ కామోడిటీ. నేను దాన్ని పట్టుకుంటే కదా నేను కూడా ముందుకు పోయేది, లేకపోతే హూ యామ్ ఐ. సో అది కాగానే ఒక వన్ వీక్ కూడా కాలేదు, 3 days తర్వాత బాంబేలో ఇండియన్ హాకీ టీమ్ దే మేడే హర్తాల్. మాకు రోజుకు 1000 రూపాయలు కూడా ఇవ్వరు, వారానికి 1000 రూపాయలు ఇవ్వరు ఫుడ్ తినడానికి. క్రికెట్ అంటే ఇట్లుంటుంది. ఆసియా కప్ విన్ అయింది అప్పుడు. అది ఫ్యూ డేస్ డిఫరెన్స్ తోటే అని పెద్ద అది జరిగితే హైదరాబాద్లో ఉన్న కంపెనీ కూడా ఇట్లా క్రికెటర్స్ అని చెప్పి వాళ్ళకి అది చేశారు. నేను ఇమీడియట్గా అప్పటికి నేను బ్యాక్ వచ్చాను. ఇమీడియట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నో ఇండియన్ హాకీ ఈజ్ మన గేమ్, అది మన గేమ్, నాకు ఇష్టం లేదు. హాకీ టీం కూడా నేను హానర్ చేస్తాను. నేను వాళ్ళకి 240 square yards ఇచ్చాను, వీళ్ళకి 300 square yards ఇస్తాను. So, one is my passion towards sports. అది పర్సనల్. మరి నేను కంపెనీ నుంచి నేనేదో దానం చేస్తానంటే దానికి మైలేజ్ రావాలి కదా. సో వాళ్ళకి కూడా మళ్ళీ పిలిచి ఇచ్చాను. వాళ్ళను 2 సార్లు పిలిచాను. క్రికెటర్స్ కూడా మళ్ళీ ఇవ్వడానికి మళ్ళీ 2 సార్లు పిలిచి ఇచ్చాను. సో బ్రాండింగ్లో ఐ హ్యావ్ మై ఓన్ మెథడాలజీ. సో నేను ఎక్కడ పడితే అక్కడ కనపడను, ఎక్కడ పడితే అక్కడ వాటిల్లో ఉండకుండా చూసుకుంటాను. సో ఐ మేక్ ష్యూర్ దట్ బ్రాండ్ ఈజ్ సస్టైన్డ్. బ్రాండ్ అనేది దానికి ఒక వాల్యూ ప్రపోజిషన్ ఉండాలి. మా స్విచ్ ఇండియాకు ఓన్ సాంగ్ ఉంది, ఓన్ యాంథమ్ ఉంది, ఓన్ బ్రాండ్ కోడ్ ఉంటుంది. ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కూడా డే 1 నుంచి ఇంటర్నెట్ ఉంది మాకు ఓన్గా. సో ఇవన్నీ కూడా కొంచెం ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చాం. రియల్ కార్పొరేట్గా ఉండాలంటే ఇలా ఉండాలి అనేలాగా నేను చేశాను. సార్ ఇంకొకటి, మీకు అఫ్కోర్స్ 94లో యూ కేమ్ టు హైదరాబాద్. అప్పటి నుంచి మీరు ఆల్రెడీ ఒక 10 years ఏమో, మీరు ఒక 10-11 years ఏమో ఒక కంపెనీలో వర్క్ చేశారు యాజ్ ఎ సేల్స్ మ్యాన్ నుంచి టు ద పొజిషన్స్ మారుతూ యూ కేమ్ టు ద టాప్ పొజిషన్. దెన్ యూ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ యూ స్టార్ట్ స్విచ్ ఇండియా. నేను విన్నదే. సార్ ఈ జర్నీ ఒక్కసారి రివైండ్ చేసుకుంటే, 94లో నేను స్టార్టెడ్ యాజ్ ఐ టోల్డ్ యూ
వెరీ స్మాల్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేశాను. బట్ 1 yearకు నేను ఆ కంపెనీ బ్రేక్ అయింది. అది దెన్ శ్రీమిత్ర స్టార్ట్ అయింది. శ్రీమిత్రలో ఐ జాయిన్డ్ యాజ్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను నేను అక్కడ. సేల్స్ ఎగ్జిక్యూటివ్, దెన్ మార్కెటింగ్ ఆఫీసర్, మార్కెటింగ్ మేనేజర్, 11 ప్రమోషన్స్ తీసుకున్నాను ఆ కంపెనీలో, శ్రీమిత్రలో. బట్ నా పైన బాస్ దాని డైరెక్టరే ఉండేవాడు. ఓకే. సో పైన ఎవరు లేరు. సో అలా దాన్ని నేను నా టీం డెవలప్ చేసుకుంటూ పైకి ఎదిగాను నేను. సో నేను ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ దాకా వచ్చానో అప్పుడు ఆ శ్రీమిత్రలో ఉన్నప్పుడు ఆ కంపెనీలో 4 డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు దే స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. ఇంకో క్లాషెస్ అనుకోండి, ఇంకోటి వచ్చారు. బట్ నేను చాలా కష్టపడ్డాను ఆ కంపెనీ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి. బికాజ్ మనకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, మనకి ఎమోషనల్గా కనెక్ట్ అయినాం. కంపెనీ అంటే మన పర్సనల్ లైఫ్ కంటే కూడా దీని మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేశాము. ఇంతమంది క్లయింట్స్ ఉన్నారు, ఇంతమంది మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు, ఏమైపోతుందనే ఫియర్ ఉంటుండే నాకు అది. సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చాలా బతిలాడాను నేను. నలుగురు ఇష్టపడేవాళ్ళు, కానీ నలుగురికి మధ్యలో అసలు సెట్ కాల. అప్పుడు అది 4 కంపెనీలు పెట్టుకొని స్టార్ట్ చేసినప్పుడు నేను మా బాస్ తోటి కలిపి నేను శ్రీమిత్ర డెవలపర్స్ని స్టార్ట్ చేశాను. అది కూడా 2-3 years అయిన తర్వాత దెన్ హీ టోల్డ్ నో, అది నేను ఇంకా చేయలేను, నాది సినిమాలు, సీరియల్స్, టీవీ సీరియల్స్ లైఫ్ ఇది ఉంటుంది, ఐ డోంట్ వాంట్ టు టేక్, బట్ యు ఆర్ ఆల్సో నాట్ సపోజ్ టు యూజ్ ద బ్రాండ్ అని అది చెప్పాడు. సో అప్పుడు 2000 దగ్గర నుండి మొదలుపెట్టి 2003-2004 నుంచి మొదలుపెట్టి 1994 నుంచి మొదలు పెడితే 2001 వరకు ఐ వాజ్ ఇన్ ఏ కంపెనీ శ్రీమిత్రలో. ఆల్మోస్ట్ 8-9 years. సో ఆ తర్వాత 3 years నేను శ్రీమిత్రలోనే యాజ్ ఎ 49% స్టేక్ హోల్డర్గా స్ప్లిట్ అయిన కంపెనీలో ఉన్నాను. ఓకే. 2005లో I started Suchir India. 2005. Exactly, ఈ ఇయర్కు 20 years. Wow. సో అది అప్పుడు దెన్ అక్కడికి వచ్చిన తర్వాత నాకేం చేయాలో తెలియదు. ఎందుకంటే ఆ కంపెనీ శ్రీమిత్ర అదే ప్రపంచంలో నేనున్నా తప్ప నాకు వేరే ఐడియాలజీ ఏం తెలియదు, ఎలా చేయాలో. బట్ నో అదర్ వే. ఇంకా అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ద న్యూ కంపెనీ నేమ్. ఫస్ట్ నుంచి నాకేంటంటే కొంచెం ఇండియనైజ్డ్ దీంట్లో వెళ్తాను నేను. ప్రపంచం మొత్తం తిరిగి చూడాలి, అన్నీ చేయాలి, అంత మోడర్నిటీ ఉండాలి, బట్ మన రూట్స్ని మనం వదిలిపెట్టుకోవాలి. సో అందుకని కంపెనీ పేర్లో కూడా అది ఉండాలి. బయటికి పోతే కంపెనీ పేరుని ఇండియా అనేది ఉండాలి. భారత్ అంటే అందరూ గుర్తుపట్టారు కాబట్టి ఇండియా అని పెట్టి దానికంటే ముందేం ఉండాలని ఎతకడం మొదలుపెట్టాం. ఆ రకంగా సు అంటే గుడ్, చిరా అంటే లాంగ్ లాస్టింగ్, సుచిర అంటే సుదీర్ఘ శుభసూచకం అంటారు కదా, సుచిర. సో లాంగ్ లాస్టింగ్ ఇండియా అనేలాగా దానికి వచ్చేలాగా పెట్టాను. అది ఇప్పటిదాకా మీరు సుచిర్ ఇండియా అనే పదం మీకు ఎక్కడ కనపడదు, వినపడదు. ఇట్స్ అ కాయిన్డ్ వర్డ్. సో అది మళ్ళీ డిక్షనరీలో ఎత్తుకున్న పదంలాగా ఉండకూడదు, మనకంటూ సిగ్నేచర్ లాగా ఉండాలి అది అనేలాగా సుచిర్ ఇండియా అని పెట్టాం. అండ్ కమ్ లీవ్ ద ఫ్యూచర్ అంటే రండి మనం భవిష్యత్తును మనమే వెళ్దాం, మనమే ముందుకు పోదాం, కమ్ లీవ్ ద ఫ్యూచర్ అనేది క్యాప్షన్లా పెట్టాం. సో ఆ దాంట్లో ఉన్నటువంటి లోగోలో ఉన్నటువంటి పైన మొనోగ్రామ్ కూడా చూస్తే సన్ ఉంటుంది. బికాజ్ వీ బీయింగ్ ఇండియన్ సన్ గాడ్ మనం తీసుకుంటాం దాన్ని. అండ్ దాంట్లో నుంచి 8 directions ఉంటాయి, నాట్ 4 directions. యాక్చువల్లీ 8 దిక్కుల మనకు ఇది ఉంటుంది కదా, నార్త్ ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈస్ట్ అనేది వస్తుంది కదా. సో అందుకని ఆ 8 directionలో యారోస్ పెట్టామంటే అది ఇట్ గోస్ అండ్ హిట్స్. సో ఆ రకంగా సుచిర్ ఇండియా లోగోను డిఫైన్ చేసేసి సో వీ హ్యావ్ బ్రాట్ దట్ ఇంటూ దీంట్లోకి తీసుకొచ్చాను నేను అది. సో ఆ తర్వాత దెన్ నెక్స్ట్ ఇయరే రిసార్ట్స్లోకి వచ్చాను. అక్కడ సుచిర్ ఇండియా స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఉన్న క్యాపిటల్ ఓన్లీ 8 lakhs. దట్స్ ఇట్ 20 ఏళ్ల కింద నా క్యాపిటల్ 8 లక్షలు మాత్రమే. ఒక ల్యాండ్కు బయటకు వచ్చాను, సడన్గా ఏం చేయాలో తెలియదు, పెద్ద అమౌంట్స్ లేవు, పాత కంపెనీలో ఇమీడియట్ డబ్బులు కూడా వెంటనే రియలైజ్ తీసుకోలేము, రన్నింగ్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా. 8 lakhs తోటి ఒక 11 acres ల్యాండ్కు అడ్వాన్స్ ఇచ్చాను. ఐ సోల్డ్ ఇట్ ఇన్ సింగిల్ డే. సింగిల్ డే కూడా అనకూడదు. యాక్చువల్ చెప్పాలంటే మార్నింగ్ నేను 9:30కి లాంచ్ చేశాను, 11:30కి అమ్మేశాను. 2 అవర్స్లో అమ్మేశాను. సో అందులో దాదాపు 40-50% కన్సిడరేషన్ నాకు ఆ మంత్లోనే వచ్చింది. మిగతాది 3-4 monthsలో వచ్చింది. ఆ వచ్చిన డబ్బులతో నేను ల్యాండ్ లాట్ డెవలప్మెంట్ అన్ని కంప్లీట్ చేశాను అగ్రిమెంట్లో నుండి. దెన్ ఆ అమౌంట్ తీసుకెళ్ళేసి నేను ఇంకో దగ్గర మళ్ళీ 8 lakhsకి హౌ మచ్ యూ గాట్? 8 lakhsకు నాకు ఆల్మోస్ట్ ఒక 45-50 lakhs నాకు ఎక్స్ట్రా నాకు ప్రాఫిట్ వచ్చింది దాంట్లో. ఆ డబ్బులు తీసుకెళ్ళి అడ్వాన్స్ కింద నేను మళ్ళీ ఇంకొక 50 acres ల్యాండ్స్కి ఇచ్చాను.
సో సేల్స్ ఈజ్ మై క్రైటీరియా, మై ఫోటే. నేను అందుకే చెప్తాను, ఫస్ట్ మనకు ఏది అయినా కూడా మీరు సేల్స్మెన్, మీ లోపల ఉన్న సేల్స్మెన్ బయటికి, అంటే ఎంటర్ప్రెనర్ అంటే సేల్స్మెన్. ఎస్, ఎంటర్ప్రెనర్ అంటే ఏది కాదు, అది మర్చిపోతాం. ఎంటర్ప్రెనర్ అంటే ఎవడో నేను ఎక్కడో కూర్చుంటా, నేను ఏదో డబ్బులు పెడతా, క్యాపిటలిస్ట్ అనుకుంటాం. ఈ సేల్స్మెన్ లాగా మనం పని చేసుకోవాలి. ఫస్ట్ యూ షుడ్ బి ఏబుల్ టు సెల్ యువర్ ఓన్ ప్రోడక్ట్ ఫస్ట్. సో ఫస్ట్ అది బిల్డ్ చేసుకోవాలి మనం. సో అది అక్కడ నుండి అది రొటేషన్ చేసుకుంటూ ల్యాండ్స్ కొని, అంటే మనకి వేరే హ్యాబిట్స్ లేవు, వేరే రకమైన లేదు. ఫస్ట్ ల్యాండ్స్ నాకున్నది ఫస్ట్ నుంచి ఏంటంటే, ఏ ప్రాజెక్ట్ వేసినా కూడా ఫస్ట్ ల్యాండ్ 100% కొనేస్తాను నేను. ఓకే, అక్కడ డిస్ప్యూట్స్ రాకూడదు. మా దగ్గర రియల్ ఎస్టేట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ల్యాండ్లో వస్తాయి. ఆ తర్వాత మీరు ఏం చేసినా ఆ తర్వాత ప్రాబ్లం మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలంటే కష్టం. ల్యాండ్ కొనాలి, కాంపౌండ్ కట్టాలి. ఒక దగ్గర నేను 1000 ఎకరాలు సింగిల్ బిట్ ఉంది నాకు, రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత. హైవే నుంచి, విజయవాడ హైవే నుండి మొదలు పెడితే బ్యాక్ 1000 ఎకరాలు సింగిల్ బిట్ ఉంది. సింగిల్ బిట్, ఓ, మొత్తానికి కాంపౌండ్ వాల్ ఉంది. అది మొత్తం కలిపితే 36 కిలోమీటర్లు ఏమో అవుతుంది అనుకుంటా మొత్తం, చుట్టూ ఇలా 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 లోపల ఉన్నదంతా కలుపుకుంటే. సో నేనేమంటానంటే, ఫస్ట్ అది మనకు సెక్యూర్డ్గా ఉంటుంది ఇది. సో ఆ రకంగా అక్కడే రొటేట్ చేసుకుంటూ చక్కగా ల్యాండ్స్ తెచ్చుకొని అది వాల్యూ ప్రపోజిషన్ను పెంచుకుంటూ, సో అట్లా అట్లా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. సార్, అంటే మీ 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 జర్నీలో మేబీ 20 years ఆఫ్ ఈ జర్నీ అవ్వచ్చు, ముందే అవ్వచ్చు, ఎవరైనా ఒక పర్సన్, ఇతను నేను థ్యాంక్స్ చెప్పాలి, చెప్పలేకపోయానే, ఐ నీడ్ టు థ్యాంక్ అని ఎవరైనా ఒక పర్సన్ ఉన్నారా? నాట్ వన్, ఎనీ. అంటే మై లైఫ్ ఈజ్ అ రోలర్ కోస్టర్ రైడ్. ఓకే, బయటికి కనపడినంత గ్లామర్ కాదు. ఓకే, బయటికి కనపడినంత ఉండదు. అంటే నిద్రలేని రాత్రులు నేను ఎన్ని గడిపాను, ఎంత మెంటల్ స్ట్రెస్లో అనుభవించామో, ఎన్ని రోజులు డార్క్ రూమ్లో కూర్చొని నేను గంటలు నాకు నేను అదయ్యాను అనేది, అది అంటే ఒక్కొక్క ఎపిసోడ్ గురించి చెప్పాలంటే కొన్ని గంటలు అవుతుంది. అది అన్ని రకాల రోలర్ కోస్టర్ రైడ్ని నేను ఎంజాయ్ చేశాను. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. గాడ్ హ్యాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు గో త్రూ దట్. ఐ నెవర్ రిపెంట్ ఫర్ ఇట్. ఐ కాల్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. అది లేకపోతే ఇవాళ నేను బాధపడేవాడిని. ట్రూ. ఎందుకంటే అవే నాకు చాలా స్వీట్ మెమరీస్ అండ్ నాకు నేర్పినటువంటి గొప్ప పాఠాలు అవే. నా బుక్ ప్లెయిన్ బుక్ అయ్యి ఉంటే, అన్ని గోల్డెన్ లెటర్స్ తోటి రాసి ఉంటే, ఈరోజున నాకు అసలు ఏ సాటిస్ఫాక్షన్ ఉండకపోయేది. సో నాకు నేను పనిచేసే కంపెనీలో నాకు కూర్చోడానికి కుర్చీ లేని రోజుల్లో, బతిలాడుకున్న రోజుల్లో, నేను మీటింగ్ పెడతానంటే ఆ రోజున కావాలని నాకున్న కాంపిటేటర్స్ అది బోర్డ్ రూమ్లో కూర్చొని నన్ను ఇన్సల్ట్ చేసిన రోజులు, నేను టీం రిక్రూట్ చేసేస్తే సాయంత్రానికి ఆ టీంను రాత్రి ఇంటికి పిలిచేసి మందు పాటలు ఇచ్చిన రోజులు. సో ఇలాంటివి వచ్చిన రాత్రి తెల్లారి మార్నింగ్ కల్లా మళ్ళీ బ్లాంక్ అయిపోతే, ఐఎమ్ ఫ్రమ్ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైనర్, నేను వరంగల్ నుంచి వచ్చాను, మిగతా మా వాళ్ళంతా కూడా గుంటూరు విజయవాడ వాళ్ళు ఉండేవాళ్ళు. సో అక్కడ వాళ్ళకు వచ్చినటువంటి ఆ బాండేజ్, అంటే ఏదో కనెక్షన్స్ ఉంటాయి, ఆ రిలేషన్స్ ఉంటాయి, వాటితో మాట్లాడుకున్నంత ఈజీగా నేను మాట్లాడుకోలేను. సో ఇవన్నీ నాకు చాలా కాన్స్టెంట్స్ ఉండేవి. బట్ వాటన్నిటినీ కూడా నేను చాలా 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 ఎంజాయ్ చేస్తే, అంటే పెయిన్స్ నుంచి ప్రెషర్ వస్తుందనండి. సో అది నేను చాలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను. బట్ నాకున్నది ఏంటంటే ఫియర్ అనేది లేదండి. ఓకే, అదే ఎప్పుడు భయం లేకుండా మీరు ఏం చేయాలనుకుంటే చేసుకుంటే చేస్తారు. ఆ పర్టికులర్ మూమెంట్లో నేను ఎలా రావాలి అనే దాని మీద ఆలోచించుకోవడానికి కూర్చున్నాను తప్ప, ఒక రకమైన ఇన్ఫీరియారిటీకి లోన్ అవ్వడము, ఫియర్కు లోన్ అవ్వడము, అమ్మో ఇంకా అయిపోయింది చివరి రోజు అనుకోవడం లేదు. అది ఎలా ఏంటి అర్థం కాకుండా బ్లాంక్ అయిపోయి, నేను ఒక్కొక్కసారి నేను చాలాసార్లు దాన్ని కోట్ చేస్తాను. నేను అది స్ట్రెస్ కావాలి కదా, స్ట్రెస్ నాకు వచ్చి పడుకుంటే నిద్ర పట్టదు కదా అది. అందుకని ట్యాంక్ బండ్ మీద దాదాపు రాత్రి 11 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock దాకా నడిచేవాడిని, ఇక్కడి నుంచి అక్కడి దాకా. అప్పుడు దానికి ఏమయ్యేది, చెమటలు వచ్చి బాడీ స్ట్రెయిన్ అవుతుంటుంది కదా, అప్పుడు వచ్చి పడుకుంటే ఒక 2-3 hours నిద్ర పడుతుంది. బాడీని అలసట చేసేలాగా చేయాలి, మైండ్ని కాదు. మైండ్
అలసిపోయేలాగా లేదు, అది కీప్ ఆన్ థింకింగ్. Thinking. సో ద ఓన్లీ ద వే టు సెండ్ ఎ సిగ్నల్ టు ద మైండ్ ఈజ్ ఓన్లీ ద ఫిజికల్. Right. సో దట్ ఈస్ హౌ దాన్ని చేసి వచ్చాం. ఆ తర్వాత బిజినెస్లోకి వచ్చినాక బిజినెస్లో కొంచెం రాంగ్ అడ్వైజ్లతోటి పోయి రైల్వేలో ఇన్వెస్ట్ చేశాము, కొలంబోకి వెళ్ళాను. సక్సెస్ అయితే వాట్ ఏ డైనమిక్ అనుకుంటారు, ఫెయిల్ అయిపోతే ఎందుకు చేశాడు అనుకుంటారు. కత్తికి రెండు వైపుల పదం ఉంటుంది. అవును. అవన్నీ కూడా నేను స్టార్ట్ చేసిందే నా 2,000 రూపాయల శాలరీ కాబట్టి Right. నాకు ఇవన్నీ కూడా నథింగ్. వెరీ ట్రూ. అంతే. సో ఎనీ పర్సన్ సార్, లైక్ ఇందాక అడిగిన దాంట్లో నో వన్ అంటే అందరూ చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారండి. అంటే నాకు తెలియకుండా నాకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా ఉన్నప్పుడు. నేను నాకేం చేయాలో తోచినప్పుడు అరే నాకు అది నేను అంటే ఎఫ్డి డబ్బులు నేను అయిపోయిన ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను, ఒక 2 నెలల తర్వాత తీసుకుంటాను, నీకేమైనా అభ్యంతరమా అంటే నాకు అవసరం ఉందని కాకుండా అతను ఏదో నన్ను రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా నాకు డబ్బులు ఇచ్చిపోవడం. అలాగే మా బాబాయ్ ఉన్నాడు, డాడీ వాళ్ళ ఓన్ బ్రదర్. ఆయన నాకున్న పెయిన్స్ చూసేసి తను వరంగల్లో అమ్మిన డబ్బులు నాకు తీసుకొచ్చి ఇచ్చేసి తెలవకుండా అది కాదురా ఇక్కడ మన దగ్గర ఉంటే కొనిపెట్టి ఇప్పుడు నేనేం చేసుకుంటానని చెప్పేసి ఇండైరెక్ట్గా నాకు అలా హెల్ప్. ఎప్పుడు సార్ ఇది? 16 years, 11 years బ్యాక్. 2009 or 2011. నాకు 2000 మళ్ళీ మధ్యలో ఏమైందంటే తెలంగాణ పీక్ ఇక్కడ వరంగల్లోకి వచ్చింది, నిజామాబాద్ దాకా తెలంగాణ వచ్చింది అనేటోళ్ళు కదా, దగ్గర దాకా వచ్చింది, వస్తుంది అని. అప్పుడు అందరికీ ఆంధ్ర తెలంగాణ అప్పుడు ఎట్లా ఉండే, హైదరాబాద్ అంతా చాలా షేక్ అయింది కదా. ఆ టైంలో చాలా రూమ్ల నిండా నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఓకే. బట్ ₹1,00,000 కాదు కదా, 10,000 రూపాయలు ఉండకపోయేది. కార్ రిపేర్కి పంపించాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి రకరకాల ఎవరన్నా డ్రాప్ పికప్లు చేయించుకునే వాళ్ళు పెట్టుకునేవాడిని. టుడే ఐ హ్యావ్ 12 crores కార్లు ఉంటాయి, 5 crores కార్లు ఉంటాయి, లాంబోర్గినీలు, రోల్స్ రాయిస్లు అని. ఫస్ట్ నుంచి నా లైఫ్ నేను అట్లా ఎంజాయ్ చేశాను. బయటికి పడనీయాల. నేను బయటకి ఇప్పుడు నేను పడనీయలేదండి. నేను ఎక్కడ ఎవరికి కూడా నా స్టాఫ్ కూడా ఏ టైంలో కూడా నాకు ఏది అమ్మేసైనా ఏది చేసినా కూడా 30th నాడు శాలరీస్ అంటే ఈ రోజు దాకా కూడా 30th నాడే శాలరీస్ వెళ్ళినాయి. ఏ రోజు కూడా 2nd, 3rd వెళ్ళలేదు అన్నాడు. నెవ్వర్. నీకు ఈవెన్ కరోనా టైం హాఫ్ శాలరీస్ కూడా పే చేయలేదు నేను. సో అది కొన్ని ఫండమెంటల్స్ ఉంటేనే మనుషులు మనకు ఉంటుంది అది. సో అప్పుడు కూడా అలా ఉన్నప్పుడు ఒక కొన్ని ఏమంటారు కొన్ని విచిత్రమైన క్యారెక్టర్స్ తగులుతాయి కదా. అలాంటి ఒక డెవిల్ నాకు ఒక ఇన్కమ్ ట్యాక్స్లో ఒకటి తగిలేసి నువ్వు చాలా సెలబ్రిటీ, నువ్వు అలా ఇలా అని అనుకుంటూనే పాపం నాకు తెలియదు ఏంటంటే అతను తెలిసే వాళ్ళనే చాలా డ్యామేజ్ చేస్తాడట. అది తెలియక నేను అతని దగ్గర పోయి నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేకపోతున్నాను, కొంచెం మీకు వచ్చి చెబుదాం అనుకుంటున్నాను చాలా సిన్సియర్గా చెప్పాను. మీతో వదిలేస్తే నేను అయిపోయి ఉండేది అందరిలాగానే. అందరూ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా ఎవరు కట్టకుండా ఉంటారు. బట్ నేను పోయి చాలా సిన్సియర్గా చెప్పాను. అది అనవసరంగా మా ఆడిటర్ అడ్వైజ్ చేస్తే పోయాను. పోయి చెప్పినందుకు తెల్లారే నా మీద రైడ్ చేస్తాడు ఇన్కమ్ ట్యాక్స్. నాకు మళ్ళీ 2 years నాకు మళ్ళీ కొట్టేసింది అది. అన్నీ నాకు నా ఆస్తులన్నీ 50%, 40% కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పుడు కట్టాను. సరే, దానికి డజంట్ మ్యాటర్. ఆల్ గుడ్ లెర్నింగ్స్, కాస్ట్లీ ఎక్స్పీరియన్సెస్, ఎక్స్పెన్సివ్ ఎక్స్పీరియన్సెస్. ఏం నేర్చుకున్నాము, ఎంత హిస్టరీ మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హిస్టరీలో మనకంటే ఒక పేజ్ ఉందా లేదా? ఉంది, ఒక పేజ్ అయితే ఉంది. నేను ఇది పెద్ద ఉత్గ్రంథం ఇది, అందులో ఒక పేజ్ అయితే నేను ఉన్నాను. ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అది. సో ఆ రకంగా చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు. కానీ సార్ మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఈ అప్ అండ్ డౌన్స్లో చాలా డౌన్కి వెళ్ళి మళ్ళీ అసలు బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ బైక్ రావాలంటే అసలు షేక్ అయిపోతుంది. 4-5 years అండి. చాలా అంటే రేపు లేదు అనే దగ్గర నుండి మళ్ళీ అంటే నేను అందుకే అంటాను, నేను యాషస్ ఫినిక్స్ బర్డ్ని తీసుకుంటాం. ఫినిక్స్ బర్డ్ ఈజ్ ఎ గాడ్ ఫర్ ఈజిప్షియన్ ఓల్డ్ డేస్లో, మిథాలజీలో. అది వాళ్ళు ఎందుకు అంటే ప్రతి దాంట్లో ఒక మీనింగ్ ఉంటుంది. మన దాంట్లో కూడా పురాణాలలో అది ఏదైనా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి దాంట్లో ఒక మిథాలజీ వాళ్ళ ఒక స్టోరీ చెప్తుంది. అది మనకి ఇండైరెక్ట్ ఒక స్టోరీ క్రియేట్ చేసి దాని నుంచి ఒక మోరల్ ఉంటుంది. అక్కడ కూడా యాషస్ నుంచి రైజ్ అవుతుంది ఫినిక్స్ బర్డ్. అది 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 ప్రచండంలాగా విచ్చుకొని కాపాడుతుంది అన్ని కూడా. సో ఇక్కడ కూడా ఏంటంటే దాని నుంచి చాలా నేర్చుకోవడం జరిగింది.
పడిపోయిన రేపటి లేదు అంటే నా మీద పేపర్ నోటిఫికేషన్ ఇస్తున్నాం మన ఇన్కమ్ ట్యాక్స్ ఒకడు ఆ రైల్వేలో నాది నేను ప్రాజెక్ట్ ఇప్పించారు నాకు మా వాళ్ళు తెలియకుండా ఆ దాంట్లోకి పోతే వాడిని క్యాన్సిల్ చేసేస్తున్నా అని చెప్పేసి వారే పొద్దున్నే నీ పేరు మీద పేపర్లో వచ్చేస్తుంది నేను డిఫాల్టర్ అని చెప్పి వాళ్ళు రేపొద్దున ఏమవుతుందో పరువు ఏమైపోతుందో ఏంటో అనేది మళ్ళీ ఎక్కడికి మళ్ళీ ఎలా ఉంటుందో అని తెలియకుండా అనేది రోజులు కొంతమంది మనం దూరంగా పెట్టి పారిపోయిన రోజులు మనకి లాభం తీసుకొని ఆ టైంలో నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా పోయిన రోజులు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కలిస్తేనే ఒక జీవితం అండి ట్రూ అవన్నీ కలిస్తేనే జీవితం మీరు హానెస్టీగా నాకు తెలిసి అప్పటి నుంచి హానెస్టీగా ఉన్నారనేది అది ఉంది కాబట్టే ఇప్పుడు నేను ల్యాండ్ అది కనుక నేను సరిగ్గా చేయకుండా ఉంటే ఈ రోజు అన్ని ల్యాండ్స్ అన్ని లిటిగేషన్లో ఉండేవి నేను ఇల్లీగల్ లేఅవుట్ చేయలేదు ఎగ్జాక్ట్లీ అయినా రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను మీ వీడియోస్ చూసిన తర్వాత ఫౌండేషన్ త్రూ కానీ సంకల్ప్ దివాస్ ప్రోగ్రామ్స్ గురించి కానీ మీరు చేసేవన్నీ కానీ సో ఇవన్నీ చాలామందికి తెలుసు సో ఇది ఒక డిఫరెంట్ డైమెన్షన్ అవ్వాలి ఈ ఇంటర్వ్యూ ఎస్పెషలీ ఫర్ సేల్స్ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఇది వాళ్ళకి నిజంగానే ఒక మంచి వీడియో అవ్వాలి మేము చేయగలం ఎందుకు చేయలేం ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ లయన్ కిరణ్ గారు అని అనిపించాలనేదే నా థాట్ అండి సో దట్స్ వేర్ ఐ రిక్వెస్టెడ్ మై ఫ్రెండ్ హరీష్ మిమ్మల్ని ఎలాగైనా బట్ చాలా త్వరగా రెస్పాండ్ అయ్యి నాకు మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్ ఇట్స్ హానర్ మీరు మా షోకి వచ్చి మై ప్లేజర్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు ఇట్ వాస్ గ్రేట్ ఇట్స్ మై ప్లేజర్ బికాస్ ఇలాంటివి అడిగినప్పుడు ఇలాంటివి చెప్పినప్పుడు దీనివల్ల ఎవరికైనా లాభం ఉంటే ఎవరికైనా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాయి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద కమ్యూనికేషన్ సో మనం కొత్తగా చేసుకోకుండా ఇంకొకళ్ళ లెసన్ ఒక జీవితాల నుంచి ఏదైనా నేర్చుకోగలిగితే ఇంకో దగ్గర ఉన్నట్టు రెడీలీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్కా సున్నా అప్నా కర్ణ అంటారు మీరు అందరూ అన్నీ తెలుసుకొని మీరు ఎలా చేయాలనుకుంటున్నారో మీరు ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకోసం ఇంపార్టెంట్ టాపిక్స్ని క్లిప్స్గా కట్ చేసి RWV క్లిప్స్ అనే ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్ థ్యాంక్ యూ